ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. అందరూ చప్పట్లు కొడదాం, అందరూ పాడదాం. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో నిన్ను ధ్యానింతును. గాత్ర వీణనే మీటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంత అర్పించనా. గాత్ర వీణనే మీటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంత అర్పించనా. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో సంగీతనాదాలు నే పాడనా. హృదయమే నీ ఆలయం, నా హృదయమే నీ ఆలయం. నాలో నివసించు నా యేసువా. కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నేను వేడనా, సన్నుతి గీతంబునే పాడనా. యాగంబునై నేను వేడనా, సన్నుతి గీతంబునే పాడనా. జీవితం నీకంకితం, జీవితం నీకంకితం. స్తుతియాగమై నిన్ను కీర్తించెదను. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో అందరూ చప్పట్లు కొట్టాలంటే అందరూ చప్పట్లు కొట్టాలి. సువార్తనే నేను చాటనా, నీ సాక్షిగానే జీవించనా. సువార్తనే నేను చాటనా, నీ సాక్షిగానే జీవించనా.
ఎన్ని కంఠాలు ఉన్నాయి? ఒక కంఠాన్ని కోటి కంఠాలుగా పాడాలంట. మరి అసలు లోపల నుంచి స్వరమే రావడంలా కొంతమందికి. బాగా నోరు తెరిచి స్వరమెత్తి కంఠధ్వని పరలోకములో వినబడినట్లు పాడొచ్చు కదా. ఒక చరణం మాత్రం పాడుకుందాం. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో నిన్ను ధ్యానింతును. గాత్ర వీణనే నీతి నేను పాడనా, స్తోత్ర గీతనే బ్రతుకంత అర్పించనా. గాత్ర వీణనే నీతి నేను పాడనా, స్తోత్ర గీతనే బ్రతుకంత అర్పించనా. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో నిన్ను ధ్యానింతును. దేవుని కోసం ఏదన్నా చేస్తేనండి పూర్ణ హృదయంతో చెయ్యాలి, లేకపోతే నోరు మూసుకొని ఉండాలి. సగం సగం మనసుతో దేవునికి ఏదన్నా చేస్తే దేవుడు సంతోషపడలే. కాబట్టి ఇప్పుడు మళ్ళీసారి పాడుతున్నప్పుడు మీరు మీ పక్కోళ్ళు పాడుతున్నారో లేదో వాళ్ళ ముఖంలోనికి చూస్తూ పాడండి. అప్పుడు వాళ్ళు పాడేది చూసి మీకు, మీరు పాడేది చూసి వాళ్ళకి ప్రోత్సాహం వస్తుంది. సరేనండి? ఇటు చూడకూడదు, మీరు పక్క వాళ్ళు చూడాలి. పాడకపోతే ఒక పొడుపు పొడవండి. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో నిన్ను ధ్యానింతును. గాత్ర వీణనే నీతి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంత అర్పించనా. గాత్ర వీణనే నీతి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంత అర్పించనా. కోటి కంఠాలతో నిన్ను స్తుతించును, భావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో. ఒక్కళ్ళు కూడా పక్కోళ్ళ వైపు చూడాల. అదేం సిగ్గండి మనకి. పక్కోళ్ళ ముఖంలో చూస్తానే సిగ్గుపడతారు ఏంటండి? పెళ్లి కూతుర్లు కూడా సిగ్గుపడతలేదు ఈ రోజుల్లో. పెళ్లి కూతుర్లకు మేము పెళ్ళిలో అమ్మ తల కొంచెం దించుకొని చెప్పాల్సి వస్తుంది పాస్టర్ గారిలో. లేకపోతే ఇట్టాగే కూర్చుంటుంది పెళ్లి కూతురు. ముందులా కూర్చునేవారు కదా. మరి మనం ఎందుకు సిగ్గుపడుతున్నారు దేవుని సన్నిధిలో? పాపము చేయడానికి తప్ప దేవుని బిడ్డలు మరి దేనికి సిగ్గుపడవలసిన అవసరం లేదు. పక్కవాళ్ళ ముఖం చూడండి, అసలు మామూలు చూడండి, చూద్దాం. ముక్కు పొడక ఉందో లేదో చూసి చెప్పండి. ఈసారి మా తప్పకుండా నేను వదిలిపెట్టను, నేను చెప్తున్నాను కదా. నాతో చాలా తంట మీకు. నేను కిందకు వచ్చి చూస్తాను, లేకపోతే పక్క వాళ్ళ ముఖంలోకి చూడాలి. కమాన్. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో నిన్ను ధ్యానింతును. గాత్ర వీణనే నీతి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంత అర్పించనా. గాత్ర వీణనే నీతి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంత అర్పించనా. స్తుతి కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో నిన్ను ధ్యానింతును. స్తుతి కంఠాలతో. సగం మందే విన్నారు. ఈ రాత్రంతా మీ మనసులో ఈ పాట పాడుకుందరు గాక. మీ ఇంట్లో మీ కుటుంబ ప్రార్థనల్లో ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని పాడుకుందరు గాక. మరల 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 ప్రభువును స్తుతించుదురు గాక. పక్క వాళ్ళ చేతుల్లో చప్పట్లు కొడుతూ, మీ చేతులు మీరు కాదు, పక్క వాళ్ళ చేతులతో చప్పట్లు కొడుతూ చివరిసారిగా పాడదాం. ఎస్. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో
ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ సెప్టెంబర్ 24వ తారీఖు ముంబైలో గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఓన్లీ 1 సెక్షన్. సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒకే ఒక మీటింగ్ మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ప్రభు ఇచ్చిన సందేశాలతో మీ దగ్గరకు వస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ రండి. ఈ ఒక్క మీటింగ్ అయినప్పటికీ దేవుడు తన అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తారన్న విశ్వాసంతో రండి. మన బంధకాలు చక్కకొట్టబడతాయి. మనకు కావలసిన విడుదల, జయము ఇవ్వడానికి, పరిశుద్ధాత్మని కార్యములు జరగడానికి ఎంతో విశ్వాసంతో ఎదురు చూస్తూ చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. ముంబైలో పలు ప్రాంతాల్లో ఉన్న మీరు కూడా రండి. ఈ పరిచయలో, ఈ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. మీకు అందరికీ తెలిసిన మార్నింగ్ స్టార్ స్కూల్, సియాన్, ధారావి, ముంబై. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లో మీరు కాల్ చేయొచ్చు, లేక వాట్సాప్ పెట్టవచ్చు. ఇంకా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి మీ ప్రార్థనా అవసరతలు, భారాలను ప్రభు సన్నిధిలో ఉంచి మీ కొరకు విశ్వాసంతో విజ్ఞాపన చేయడానికి మేము ఆశ కలిగి ఉన్నాం. కాబట్టి రండి. దేవుడు తన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ మీటింగ్లో జరిగిస్తాడని ఎదురు చూస్తూ రండి. దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మీ స్నేహితుల్ని, బంధువులను కూడా ఆహ్వానించాం. గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 24వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్, సియాన్, ధారావి, ముంబైలో 1 మీటింగ్ జరుగుతుంది. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశిస్తున్నాను. రండి, దీవించబడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, లేని వారు జాగ్రత్తగా వినండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ప్రతి దానికి ఒక అంతం ఉంది. పుట్టిన ప్రతి బిడ్డ మరణంతో అంతమవుతాడు. సూర్యోదయం సూర్యాస్తమయం అవుతుంది. చీకటి పడితే పగలొస్తుంది. ఈ లోకంలో ఏది శాశ్వతమైంది కాదు. ప్రతిదానికి కొద్ది సమయం మాత్రమే ఇవ్వబడింది. నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అవి త్వరగా గతించిపోవును, మనం ఎగిరిపోవుదుము. మనం కొత్త బట్ట కట్టుకుంటే అది పాతదైపోతుంది. కొత్త ఇల్లు కట్టుకుంటే అది పాత ఇల్లు అయిపోతుంది. ఒక కొత్త వస్తువు కొనుక్కుంటే అది పాడైపోయి, ఇరిగిపోయి మళ్ళీ విసిరేయాల్సి వస్తుంది. అలాగే ఆదిలో దేవుడు చేసిన ఈ సృష్టి, ఆకాశము, భూమి, సూర్య, చంద్ర, నక్షత్రములు, సకల జలచరాలు, సకల పక్షులు, సకల జంతువులు, భూమిలో ఈరోజు చూసే సర్వ సృష్టిని నోటి మాటతో చేశాడు దేవుడు. నరుని నేలమట్టితో చేసి వాని నాసికారంధ్రాల్లో ఊదినప్పుడు నరుడు జీవాత్మ కలిగిన వాడయ్యాడు. మనం దేవుని ఆకారంలో, దేవుని స్వరూపంలో చేయబడ్డాం. మన కొరకే ఈ భూమిని, ఆకాశాన్ని, సర్వాన్ని ఆయన సృష్టించాడు. మనం కూర్చున్న భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి వస్తుందని మీకు తెలుసా? అది ఎలాగండి, మనం పడిపోతాం కదా అంటారా? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ అలాగే సూర్యుని చుట్టూ తిరిగి వస్తుంది. ఒకసారి తిరిగేటప్పటికి ఒక దినం అవుతుంది. ఒకసారి సూర్యుని చుట్టూ తిరిగి వచ్చేటప్పటికి ఎంత అవుతుందండి? 1 సంవత్సరం అవుతుంది. దేవుడు ఎంత అద్భుతంగా భూమిని శూన్యంలో వేలాడదీశాడంటే, మరి అనేక గ్రహాలున్నాయి, నవగ్రహాలున్నాయని మనం వింటుంటాం. వాటన్నిటినీ భూమి వేలాడటానికి ఆస్కారంగా అవన్నీ వాటి పరిధిలో తిరుగుతూ
ఒక ఆకర్షణ శక్తి ద్వారా భూమిని చక్కగా నడిపిస్తున్నాడు దేవుడు. ఎంత అద్భుతంగా శీతాకాలము, వసంతకాలము, వర్షాకాలము కాలాలు మారుతున్నాయి. 1వ తారీఖు జూన్ 1వ తారీఖు కల్లా మనకి వర్షాలు పడటానికి, ఈ భయంకరమైన వేడిమి నుండి విడుదల పొందడానికి దేవుడు ఎంతగా ఋతువులను సిద్ధపరిచాడు. ఆయన అనంతమైన జ్ఞాని. ఆయన ఇవన్నీ చేసింది ఎవరి కోసం తెలుసా? నీ కోసం, నా కోసమే. నువ్వు నేను బ్రతకాలంటే గాలి, నీరు, సూర్యరశ్మి అవసరం. భూమికి దగ్గరగా ఉన్న సూర్యుడు ఇంకొక 5% దగ్గరకు వచ్చాడంటే మనం మాడి మసైపోతామట. ఒక 5% దూరంగా పోయాడంటే మనం ఐసు ముద్దల్లాగా బెసకపోతామంట. ఎంత అద్భుతంగా దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలను చేసి, మానవునికి అవసరమైనవన్నీ చేసి, మనల్ని ఆనందించండి, నాతో సహవాసం చేయండి అని దేవుడు కోరితే మానవుడు ఆజ్ఞాతిక్రమం అనే పాపం చేశాడు. దేవుడిచ్చే మహిమను పోగొట్టుకున్నాడు. అయినప్పటికీ దేవుడు ప్రేమించి, దేవుడు తానే రక్తమాంసాల్లో పాలిభాగస్తుడై యేసుక్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చి మన పాపాలకు పరిహారం చేసి సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చి, మరణము యొక్క బలము గలవాడిని అనగా అపవాదిని మరణము ద్వారా జయించి, యేసుక్రీస్తు నామములో పాపక్షమాపణ ఉంది. ఆయన రక్తములో ప్రతి పాపము కడగబడుతుంది. ఈ రక్షణ ఉచితం. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, మీకు నూతనమైన హృదయం ఇస్తాను, నూతనమైన స్వభావం ఇస్తాను, మీ శ్రమలు తీరుస్తాను, మీ రోగాలు స్వస్థపరుస్తాను, మీ సంకటాలు కుదురుస్తాను. నన్ను నమ్మండి, నేనే మార్గమును, జీవమును, సత్యమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు పరలోకమునకు వెళ్ళలేరు అని ప్రభువు చెప్పి 2000 సంవత్సరాల నుండి మాలాంటి వారి ద్వారా చెప్పిస్తూ ఉన్నా ఇంకా మనుషుడు పెడచెవిని పెడుతున్నాడు. చచ్చిన తర్వాత ఏముంటే ఎవడు చూసి వచ్చాడంటున్నారు. దేవుడు లేడు, దెయ్యం లేదు అనేవాళ్ళు ఉన్నారు. మనుషుడు దేవుని ఆజ్ఞలను మీరి తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. ఒక సమయం వచ్చేటప్పటికి భూలోకం చెడిపోయింది, బలాత్కారంతో నిండిపోయింది. దేవుడు చూసి బాధపడి ఆనాటి ఆ జనులను వరద ద్వారా, వర్షము ద్వారా, ప్రచండమైన వర్షము ద్వారా ఆనాటి జనాన్ని నీట ముంచేశాడు. నీతిమంతుడిగా కనబడ్డ నోవహు, అతని కుటుంబం మాత్రమే కాపాడబడ్డారు. ప్రతి జంతువు, ప్రతి వృక్షము, ప్రతి సృష్టిలో దేవుడు చేసింది ఒక్కొక్క జతలుగా ఓడలో ఉన్నాయి. వారు తప్ప మిగిలినంత నాశనం చేయబడింది. సరే, వీళ్ళన్నా ఈ కొత్త సంతానం నోవహు కుటుంబమైన యోగ్యులుగా ఉంటారు అని ఆ 3 కుమారులు, వారి సంతానము నా మాట వింటారు అంటే జనం పెరిగే కొలది పాపం పెరగటం మొదలుపెట్టింది. మళ్ళీ దేవుడు అబ్రహామును కోరుకొని ఒక జనాంగాన్ని వేరేగా తీసి, మీరన్నా నా కోసం బ్రతకండి, మీరన్నా దేవుడంటే ఎలా ఉంటాడని బతికి చూపించండి, మీరన్నా నా మాట వినండి, మీరన్నా నా కొరకు బ్రతకండి, నా ఆశ్చర్యకార్యాలు మీకు చూపిస్తా, నా అద్భుత శక్తిని మీకు చూపిస్తా అని వారి పట్ల ఎంతో ఓర్పుతో 40 సంవత్సరాలు వారిని ఐగుప్తు నుండి కానాను దేశానికి నడిపిస్తే వాళ్ళు ఏం చేశారు అనుకున్నారు? వాళ్ళు సనిగారు, వ్యభిచరించారు, తిరగబడ్డారు. ఏంటండి? ఇష్టానుసారంగా దేవుని మీద తిరగబడి అరణ్యంలోనే రాలిపోయారు. ఇప్పుడు ఈ అంచె దినాల్లో ఉన్నాం. సరే, ఇకైనా యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత అయినా మనుషులు మారుతారంటే ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఎలా మనిషి జీవించాలి అని జీవించి చూపించాడు. యేసుప్రభు మనలాగా బ్రతకలేదండి. ఆయన ఎవరిని తిట్టలేదు, ఆయన ఎవరి దగ్గర దొంగిలించలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, అహంకారం ఆయనలో లేనేలేదు. ఆయన దీనుడుగా, సాత్వికుడుగా, కనికరము గలవాడిగా, ప్రేమ కలిగిన వాడిగా, పరిశుద్ధుడుగా, ప్రార్థనాపరుడిగా జీవించి నా అలాగా బ్రతకండి అయ్యా, తండ్రిని సంతోషపెడదాం, నా రాజ్యానికి తీసుకెళ్తాడంటే ఆ మాట వినకుండా ఈనాడు ఇంకా మానవుడు తన ఇష్టానుసారంగానే బ్రతుకుతున్నాడు.
ఇంకా దేవుడు విసిగిపోయిన దేవుడు ఈ భూమి, ఈ ఆకాశము, సకల సృష్టి, ఈ పంచభూతములు లయమైపోయే కాలం వస్తుంది. పంచభూతాలంటే దెయ్యాలు కదండి. ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని, ఇవన్నీ లేకపోతే నువ్వెక్కడుంటావు? భూమి లేదు, ఆకాశం లేదు, గాలి లేదు, అగ్ని లేదు, నీరు లేదు, ఎక్కడుంటావు నువ్వు? ఇక ఇవన్నీ దహించిపోయే సమయం ఒకటి వస్తుంది. దేవుడు ఎవరిని నాశనం చేయడండి. దేవుడు ఎవరి గతికి వాడిని వదిలేస్తాడు. వదిలేస్తే దేవుడు వదిలేసినోడు నాశనం అయిపోతాడు. దేవునికి ప్రేమించడమే తప్ప శిక్షించడం రాదు. దేవునికి దీవించడమే తప్ప శపించడం రాదు. మన ప్రభువు మనల్ని క్షమించేవాడే కానీ శిక్షించేవాడు కాదు. కానీ మనం అది అలుసుగా తీసుకొని దేవుని ప్రేమను నిర్లక్ష్య పెడుతున్నప్పుడు, దేవుని కోపం రగులుకుంటే, ఒక క్షణం చాలు మనల్ని వదిలిపెడితే మనం ఏమైపోతాం తెలుసా? 5 రూపాయలు కోడిగుడ్డు ఏంటండి, ఒక్కసారి నీ చేతిలో నుంచి జార విడిచావనుకో ఏమవుద్ది? పగిలిపోతుంది. అయ్యయ్యో సారీ అంటే అంటుకుంటుందా ఏంటండి? మళ్ళీ చెంచాతో ఆ యొక్క సొనంతా తీసి అందులో వేసి మళ్ళీ అంటించడం కుదురుద్దా? కుదరదే. అంతే. మనకు పెద్ద కోడిగుడ్డు ఉంది ఇక్కడ. ఏం గుడ్డు? తలకాయ గుడ్డు. ఈ తలకాయ ఎంత విర్రవీగుద్దో, ఈ తలకాయకి ఎంత భీకరమైన మాటలు మాట్లాడద్దో, ఎంత నేను చదువుకున్నోడిని మేధావినట్టదో. కానీ ఆ రబ్బర్ టైర్ ఉంటుంది చూడండి, లారీ టైరు, బస్సు టైరు, లారీ రబ్బర్ టైర్ అండి. దాని కింద నీ తల పడింది అనుకోండి ఏమవుద్ది? హెల్మెట్ పెట్టుకోండు అని చెప్తున్నారు పోలీసులు. అందుకే హెల్మెట్ పెట్టుకోరా నాయనా అంటే నాకు తెలిసిలే వాయ్ అంటున్నాడు. కింద పడిందే తారు రోడ్డుకి తలకాయ తగిలిందంటే కోడిగుడ్డు ఎట్ట పగులుతుందో ఈ గుడ్డు పగిలిపోతుంది. ఏంటండి, ఎంత గొప్పోడైనా సరే ఎప్పుడైనా మీరు ఆలోచించారా? కనీసం కోడిగుడ్డు పగిలిపోతే తీసి ఆమ్లెట్ వేసుకొని తినొచ్చు కదండి. నీ తలకాయ పగిలిపోతే తినడానికి కూడా పనికిరాదు. మళ్ళీ పాతి పెడతానికి బోల్ డబ్బులు కావాలి దానికి. ఏమండి, మానవుడి జీవితం ఎంత? కానీ మానవుడు దేవుని మీద ధిక్కరిస్తున్నాడు. దేవుడేడి? దేవుడు ఉంటే కనబడమను. ఏంటంటే దేవుడు అంటే కనబడమంటాడా? అరే అసలు అమెరికా ఉంది అంటే నమ్ముతారా మీరు? ఎంతమంది అమెరికా వెళ్ళారు? ఎవరో వెళ్ళుంటారు కొంతమంది. నేను కూడా వెళ్ళాను 1-2 సార్లు. భూమి ఎట్టుంటే కింద ఉందండి అమెరికా. కింద ఎట్టుంటుంది? కింద పడిపారా ఏంటండి? మనకి పగలైతే వాళ్ళకి రాత్రి, వాళ్ళకి రాత్రి అయితే మనకు పగ. ఇదేంటి? అదెట్ట అవుద్ది, అదెట్ట కుదురుద్ది? నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఉందా లేదా? ఉందా లేదా? అన్నీ నమ్ముతాం. పరలోకం ఉంది. ఎక్కడుంది? ఎవడు చూసి వచ్చాడు? చెప్తున్నారు కదండి, యేసు ప్రభు చెప్పాడు. బైబిల్లో 400 సార్లు రాయబడి ఉంది. యేసు ప్రభు అనేక సార్లు పరలోకాన్ని గురించి, నరకాన్ని గురించి చెప్పాడు. నమ్మొద్దా? అక్కడ గుయ్యి ఉంది, పోకరా. ఎవడు చెప్పాడు? పోయి చూస్తా, పడి చూస్తా. పడు ఏంటండి, పడి చూస్తాడంట. పడ్డాక నువ్వు చూసేదేముంది? పళ్ళు రాలిపోతాయి అంతే, పైకి లేవలేక. నేను నరకంలో పోయాక చూస్తా, నరకంలో పోయి మారు మనసు పొందుతా. పరలోకం ఉంటే అప్పుడు యేసయ్యా నన్ను క్షమించమంట. ఇక్కడుండగానే, బ్రతికుండగానే నీ జీవితంలో నువ్వు నమ్మాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. దేవుడు మనలాగా మనిషిలాగా శరీరంలో నీ మధ్యకు రాడు. ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నాడు. ఇదిగో చూడండి, ఇక్కడ ఈ ఆకులు కదులుతున్నాయి. ఎందుకండి? గాలి వస్తుంది. గాలిని చూసారా? ఎప్పుడు చూశారు? ఎర్రగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా? ఎలాగ ఉంటుందండి? గాలిని మనం కంటితో చూడలేం, కానీ గాలి స్పందన మనం అనుభవిస్తున్నాం. ఒంటికి తగలగానే చల్లగా అవుతుంది, చెట్లు కదులుతున్నాయి, మంచి మంచి వాతావరణం మారుతుంది. అలాగే పరలోకం అనేది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అలాగే యేసు ప్రభువు నాతో ఉన్నాడు అన్నది
యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఎంతమంది నిజంగా యేసు ప్రభువుని వ్యక్తిగతంగా మీరు ఎరుగుతారండి? దేవునితో సహవాసం చేసేవారికి ఎంతమంది ఉన్నారు? ఈ రోజున యేసు ప్రభు వస్తే మేము వెళ్తాము అని చెయ్యెత్తారు ఇందాక. నిజమేనా? నిజమేనా? అలవాటైపోయింది మనకి. అంచె దినాలున్నాయి. ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. ప్రపంచంలో గుర్తులన్నీ తేలుతున్నాయి. ఆకాశంలో ఎగిరే పక్షులు చచ్చి పడిపోతున్నాయంట. ఏమైందో ఎవరికి తెలియటం లేదు. ఏంటి ప్రకృతి వైపరీత్యాలు? మంచు కొండలన్నీ కూడా ఆరెంజ్ కలర్లో మారిపోతున్నాయంట. తెల్లటి మంచు ఆరెంజ్గా మారిపోతుంది. ఎందుకు ఇలా అవుతుంది? వాతావరణం కలుషితమైపోయింది. మంచి గాలి లేదు, మంచి నీరు లేదు. దేవుడు సూర్యరశ్మి మన మీద పడి మనకి సన్ బర్న్స్ రాకుండా, గాయాలు కాకుండా ఓజోన్ అని ఒక పొర పెట్టాడు. ఆ పొర నీళ్ళు ర్యాకెట్లు పంపించి చిల్లులు పెట్టారంటే ఇప్పుడు సొర్ర అని పంపిస్తున్నామని. ఆ చిల్లులు పెట్టిన వలన సూర్యకిరణాలు అందులో ఆ చిల్లుల్లో నుంచి మానవుడి మీద పడి రకరకాల చర్మ రోగాలు వచ్చాయి. మెడ్రాస్ లాంటి సిటీస్లో చెబుతారు, బయటికి వెళ్తే సన్ స్క్రీన్ రాసుకోండి అన్నాడు ఒక ఆయన. సన్ స్క్రీన్ అంటే ఏంటి బాబు, నాకు ఎప్పుడు తెలియదే. ఇది మా చిన్నప్పటి నుంచి మేము ఎప్పుడు రాసుకోలేదే. అయ్యో, ఈ రోజుల్లో సన్ స్క్రీన్ రాసుకోకుండా సన్లోకి వెళ్తే మీ మొహం మాడిపోద్ది, మీ మొహం మచ్చలైపోద్ది. ఏంటండి, దేవుడు చేసిన సృష్టిని పాడు చేసుకొని మనుషుడు మాడిపోతున్నాడు, మనుషుడు పాడైపోతున్నాడు, మనుషుడు రోగాలతో పీడించబడుతున్నాడు. దేవుని మాట వినకుండా మందులేసి పెంచిన ఆహారాన్ని తింటే ఏమవుద్దండి? మధుమేహం, బీపీ, ఏంటి బ్లడ్ ప్రెషరు, అందరికీ ఇప్పుడు షుగర్ వ్యాధి అంటారు. ఏంటండి? ఎందుకు? తినే ఆహారంలో శక్తి లేదు. భూమిలో మందేసి పెంచిన మందులేసి పెంచిన చికెన్ లేకపోతే గొంతు దిగదు కొంతమందికి. ఏంటండి? అయ్యేందో ఇంజక్షన్లు వేసి దాన్ని పెంచుతారంట. ఇది ఇంతలా ఊరాలి, 30 కేజీలు అయితే వాడికి డబ్బులు వస్తాయని దానికి వేస్తే ఆ కెమికల్స్తో ఉన్న చికెన్ తింటే క్యాన్సర్లు వస్తున్నాయి, రకరకాల రోగాలు వస్తున్నాయి, కిడ్నీలు పాడైపోతున్నాయి. ప్రతివారు వచ్చి ప్రార్థన చేయండి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. ఎట్టొచ్చాయి ఆ కిడ్నీలో స్టోన్స్? ఎప్పుడన్నా తిన్నావా నువ్వు? అర కేజీ కొనుక్కొని స్టోన్స్ నువ్వు తిన్నది కెమికల్స్, స్టోన్లా తయారవుతుంది, రాయిలా తయారవుతుంది. ఈ రోజున మానవుడు సృష్టిని పాడు చేస్తున్నాడు, తన్ను తాను పాడు చేసుకుంటున్నాడు, తను సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయాడు. ఈ అంచె దినాలలో అపాయకరమైన కాలములలో మనమున్నాం. ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలు, మరో పక్క విపరీతమైన బుద్ధులు మానవుడికి. ఒకసారి మనం ఈ వచనంలో ముందుకు సాగితే, అంచెదినములు అపాయకరములు వచ్చునని, అపాయకరమైన సమయములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఎలా మారిపోతాడంట మనుషుడు? స్వార్థం, నాకే కావాలి, నాది, నా ఇష్టం, నా ఏంటండి? 4 చీరలు తీసుకొచ్చి అక్కడ పెడితే నలుగురు ఒకే చీర పెట్టుకొని నాకు ఇదే కావాలి కొట్టుకుంటారు లేదండి? అన్నదమ్ములు ఆస్తుల కోసం నాకు ఈ పక్క కావాలి, నాకు ఈ పక్క వద్దు, నాకు ఈ పక్కే కావాలని పొడుచుకొని చచ్చిపోతున్నారు. స్వార్థం. అన్నదమ్ముల మధ్య స్వార్థం, అక్క చెల్లెల మధ్య స్వార్థం, భార్యాభర్తల మధ్య స్వార్థం. ఇంతకుముందు ఇనుప బీరువాలకండి 2 తలుపులు ఉండేవి, ఒక తాళం ఉండేది, తెలుసా మీకు? ఇప్పుడు వచ్చే బీరువాలకి 2 తలుపులు ఉంటాయి, 2 తాళాలు ఉంటాయి. ఎందుకని అడిగాను నేను. భార్య ఒక పక్క పెట్టుకొని తాళం వేసుకుంటుందంట, భర్త ఒక పక్క పెట్టుకొని తాళం వేసుకుంటాడంట. ఈయన సంపాదన అంతా ఏందంట? ఈయన సంపాదన అంతా అయ్యో, పెళ్ళైనప్పుడు ఏం చెప్తారండి పాస్టర్ గారు? మీరు ఇరువురు కాక ఏక శరీరమై ఉందురు, కలిమిలో లేమిలో సంతోషములో దుఃఖములో నిన్ను విడువక నిన్ను ఎడబాయక అన్నోడు. నా డబ్బులు నాయే, నీ డబ్బులు నీయే. భార్యాభర్తల మధ్య కూడా స్వార్థం. ఒకళ్ళ తాళం చేతులు ఒకళ్ళు ముట్టుకోరు, ఎవరి సెల్ ఫోన్ వాళ్ళకి. ఏం కావాలండి? భార్య సెల్ ఫోన్ భర్త ముట్టుకుంటే గొడవ. భర్త సెల్ ఫోన్ ఓపెన్ చేసుకుందనుకో భార్య, ఈడాకులు ఇచ్చేస్తాడు. నీకు ఏమనుకుంటున్నావు? నా సెల్ పట్టుకున్నావంటే, అరే సెల్ పట్టుకుంటే ఈడాకులు ఇచ్చేస్తాడంట.
నిన్ను వదిలిపెట్టేస్తాను, నువ్వు వద్దే వద్దు, నాకు సెల్లే నా మొదటి పెళ్ళాం, నువ్వు రెండో పెళ్ళానివి. ఏంటండి నీ సెల్ల నీకు మొదటి వ్యక్తి, నీ జీవితంలో నీ భాగస్వామి కదా, నీ భార్య కదా. స్వార్థంతో నిండిపోయారు. ఎక్కడ చూసినా స్వార్థమే. ఇవాళ డబ్బు దగ్గర స్వార్థం, తిండి దగ్గర స్వార్థం, ఆస్తుల దగ్గర స్వార్థం, అహంకారం దగ్గర స్వార్థం. నేనే ఎక్కువ ఉండాలి అందరికంటే, నన్నే పొగడాలి, అందరూ కూడా నన్నే మెచ్చుకోవాలి, ఇంకెవరన్నా మెచ్చుకుంటే నేను ఒప్పుకోను. అలాంటి బుద్ధులు ఈ రోజున మనం చూస్తున్నాం. జాగ్రత్త, అలాంటి బుద్ధి మీలో వచ్చుంటే మీరు దేవుని సంబంధులు కాదు. స్వార్థం ఎక్కువైపోయింది. ఈ రోజున చాలామందికి సెల్ ఫోన్లు ఉన్నాయి కదండి. ప్రతి వాళ్ళు వచ్చేది నాకు ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు, ట్రైన్లో, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో ఎక్కడన్నా కనపడ్డాను అనుకోండి, నన్ను గుర్తుపెడతారు. పాస్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి సెల్ఫీ తీసుకుంటానండి అంటారు. సెల్ఫీ ఎందుకమ్మా, ఆ బ్రదర్ ఎవరైనా తీస్తారు, బాబు బ్రదర్ తీయంట. కావద్దండి, నాకు సెల్ఫీ కావాలి, నేను ముందు మీరు వెనకాల. నేను ఎంత ఆయన నాతో ఉన్నాడని కాదు, నేను ఆయనతో ఉన్నాను, నేను అయ్యగారితో ఉన్నాను, నేను ఎంపీ గారితో ఉన్నాను, నేను పెద్దోళ్ళతో ఉన్నాను, నేను ఎంత అందంగా ఉన్నానో చూడ వాళ్ళకంటే అని ముందు నువ్వు పెట్టుకోవాలన్నమాట. సెల్ఫిష్నెస్, ఎక్కడ చూసినా సెల్ఫిష్నెస్. ఏంటండి, బాప్తిసం ఇచ్చే యోహాన్ అన్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది నేను. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా నిస్వార్థంగా ఉంటారండి. నీకు కావాలా తీసుకో, మంచిది నీకు కావాలా తీసుకో, మిగిలింది నేను తీసుకుంటా అనేవాడు దేవుని బిడ్డ. మంచిది నాకు కావాలి, పాడైంది నువ్వు తీసుకో అనేవాడు ఎవడో స్వార్థపరుడు, సాతాను సంబంధి. నువ్వు విశ్వాసిని అంటున్నావు, పరలోకం వెళ్తానంటున్నావు. నువ్వు పరలోకంలో స్వార్థపరుడిగా వెళ్తుంటే, స్వార్థంతో నువ్వు పరలోకం వెళ్తే అక్కడ ఏం చేస్తావు తెలుసా? యేసు ప్రభువుని తోసేసి నేనే కూర్చుంటా సింహాసనం మీద అంటావు. మరి అదే చేశాడు లూసిఫర్. నేను కూడా దేవునితో సమానంగా కూర్చుంటా, నా సింహాసనాన్ని ఎత్తు చేసుకుంటా, నేను కూడా దేవుణ్ణే. అదే అహంభావం, అదే స్వార్థం. ఈ రోజున మానవుడు స్వార్థంతో ఒకరికొకరు హాని చేసుకుంటున్నారు, ఒకరినొకరు దోచుకుంటున్నారు. ఈ రోజున దేవుని బిడ్డవైతే నీలో ఉండవలసింది స్వార్థం కాదు. ఏంటది? నిస్వార్థం. ముందు ఇతరులను గురించి ఆలోచించాలి. మీరే కూర్చోండి, నేను నిలబడతా. నేను కూర్చోవాలి, నువ్వులే పర్వాలేదు, మీరు కూర్చోండి, నేను నిలబడతా. ఏంటి, ఎంతమంది అలా చెబుతున్నారు? ఎంతమంది అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారు? యేసుక్రీస్తుని కలిగిన వారు తను తాను తగ్గించుకుంటాడు. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ఈ రోజున స్వార్థప్రియులుగా మారిపోతున్నారు. రెండోది ధనాపేక్షలు. ఏంటంటే వీళ్ళకంటే ఇష్టం ఏంటండి? డబ్బులు. డబ్బు 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 డబ్బు. కొంతమందికి ఎప్పుడు చూసినా నోటి నిండా ఆ మాటలే. ఏం మాటలు? డబ్బులు ఇవా, డబ్బులు ఇవా, ఏమండి డబ్బులు ఇరా, ఏమే డబ్బులు ఇవా, ఎందుకండి సారాయి తాగాలే. ఎంత స్వేచ్ఛో, భార్య దగ్గరికి వెళ్ళి అడుక్కుంటాడు. బాబా ఇవి ఒక్కరోజుకి ఇవా ఇవా ఏంటండి? భార్య నగలు తీసుకెళ్ళి తాకట్టు పెట్టి సారాయి తాగుతాడు వీడు. ఏంటండి, భార్య చీరలు తాకట్టు పెట్టి సారాయి తాగే వాళ్ళు ఉన్నారు మా చెన్నైలో కొంతమంది. ఎంత భయంకరమైన పరిస్థితి. డబ్బు కోసం అడుక్కు తింటారు, డబ్బు కోసం దొంగతనాలు చేస్తారు, డబ్బు కోసం మోసాలు చేస్తారు, డబ్బు కోసం అన్యాయం చేస్తారు. ఎంతమంది ఈ రోజున లంచం డబ్బుల కోసం కక్కుర్తి పడతారు. లంచగొండుల ఇల్లు కాల్చివేయబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది. కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. నువ్వు కష్టపడి సంపాదించుకున్న డబ్బు కొద్దిగైనా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు అన్యాయంగా సంపాదించిన డబ్బు నోటికి ఇంపుగా ఉంటుందంట, కడుపులో పోతే మట్టి అయిపోద్దట. అది జాగ్రత్త. నువ్వు లంచం డబ్బులతో ఆహారాన్ని సిద్ధపరిచి నీ బిడ్డలకు పెడితే మాత్రలుగా అయిపోతాయి నీ డబ్బులన్నీ కూడా. అది అరగదు వాళ్ళకి, అది ఆశీర్వాదం కాదు వాళ్ళకి. ఈ రోజున డబ్బు కోసం మనుషుడు ఎన్ని తిప్పలు పడుతున్నాడు. డబ్బు అంటే కొండ మీద కోతైనా దిగి వస్తుంది అన్నారు మన తెలుగులో. తమిళ్లో చెప్తారు, పణమంట్రాలు పినం కూడా ఎదుర్చి నిక్కుమంటే డబ్బులు అంటేనంటే చచ్చినోడు కూడా అంటాడంట. చచ్చినోడు లేచి కూర్చుంటాడంట. ఏంటంటే హిందీలో అంటాడు పైసామే పరమేశ్వర హై, డబ్బే దేవుడు కాదు. ఉగ్రత దినమున నీ ఆస్తి అక్కరకు రాదు. ఈ రోజున గమనిస్తున్నామండి, ఎవరికన్నా డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళకి ప్రాణభయంతో బతుకుతున్నారు వాళ్ళు. డబ్బులు ఎక్కువ ఉన్నోడికి భయం, నిద్ర రాదు. మీకే 1 కోటి రూపాయలు ఇచ్చి పంపించామనుకోండి,
ఇక్కడి నుంచి కనీసం పూలపల్లి దాకా వెళ్తారా మీరు? చేత్తో పట్టుకొని వెళ్ళరు. ఈ లోపల చంపేస్తారు మిమ్మల్ని. ఎవరో ఒకడు మిమ్మల్ని చంపేసి ఒకడు తీసుకుంటాడు, వాడిని చంపి కూడా తీసుకుంటాడు, వాడిని చంపి కూడా తీసుకుంటాడు. మొత్తం చివరికి చచ్చినోడు, చివరికి అందరు చచ్చినోడు అయిపోయి ఉంటారు. హాయిగా నడిచాలి. మీ మెడలో ఇంత పెద్ద కాసుల పేరు వేసుకొని రాత్రి ఇప్పుడు ఇంటికి వెళ్ళగలవా నువ్వు? వెనక చూసుకుంటావు, ముందు చూసుకుంటావు, బయట చదువుకుంటావు, దడదడా దడదడా అంటుంది. నీడ చూసావా బాబా అంటావు. డబ్బులున్న సమయం అంతా దడబుట్టే సమయమే కానీ సంతోషకరమైన సమయం కాదు. ఏ నాటి కీడు ఆ నాటికి, ఎప్పుడు ఏది కావాలో నా దేవుడు అప్పుడు అది నాకు ఇస్తాడు. నీకు ఎన్ని రూపాయలు బ్యాంకులో ఉన్నా, మొన్న డిమానిటైజ్ చేసినప్పుడు ఏమైందో చూడండి. డబ్బులు ఎన్నో ఉన్నాయి బ్యాంకులో, కానీ లైన్లో నిలబడితే 2-3 నోట్లు వచ్చాయి అంతే. ఎండలో తెప్పలు పడేవాళ్ళు, నానా కష్టపడేవాళ్ళు. ఏదో ఒక రోజు నీ డబ్బు అక్కడికి రాని పరిస్థితి ఏర్పడుతుంది. డబ్బు కోసం బ్రతకొద్దు, దేవుని కోసం బ్రతకండి. దేవుడు చెప్పాడు, ఎవరును దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం ఎక్కడుండును గనుక పరలోకంలో మీ డబ్బు దాచుకోండి. అక్కడ చిమ్మెట కొట్టదు, దొంగలు దొంగిలించరు. పరలోకంలో ధనం దాచుకోవాలంటే ఎట్టండి? ఓ ధనవంతుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? నీ కలిగిన దాన్ని నమ్మి పేదలకు వచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నీ కలిగిన దాన్ని పేదలకు ఇచ్చేయి. పేదలను కనికరించేవాడు దేవునికి అప్పించేవాడు. నీ దేవుని రాజ్యానికి నీ డబ్బు వెళ్ళినట్లుగా ఇంత ఖర్చు పెట్టి సేవ చేస్తున్నామండి. మీరు ఇచ్చిన డబ్బులన్నీ దాచిపెట్టుకోకుండా, ఇల్లు కట్టుకోకుండా 47 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. ఇంతవరకు నేను ఒక ఇల్లు కట్టుకోలేదండి. అద్దింట్లోనే ఉంటున్నాం, ఇప్పటికి కూడా అద్దింట్లోనే ఉంటున్నాం. డబ్బులు కూర్చుకొని పెద్ద చర్చ కట్టుకుందామని కూడా అనుకోవటం. ఆ చిన్న చర్చ్ దేవుడు ఇచ్చాడు ఎప్పుడో. ఆ చిన్న చర్చిలోనే ఉంటున్నాం. ఇంచుమించు 95 అంటే ఇంచుమించు 10-15 సంవత్సరాలు అయిపోయింది ఆ చర్చి, చిన్న చర్చి. అదే చర్చిలో ఉంటున్నాం. మిగిలిన డబ్బులన్నీ తమిళ్లో, మలయాళంలో, బెంగాలీలో యేసయ్య మాటలు అన్ని అందరికీ అందించాలి. అందరినీ దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచాలి. అది దేవుని యొక్క సేవ. అంతే, అది దేవుని కొరకు మన డబ్బును వాడాలి. డబ్బు పాపం కాదండి. డబ్బును మంచి పనోడు. డబ్బును నువ్వు చెప్పినట్టు ఎన్నెన్నో పనులు చేయించుకోవచ్చు డబ్బులతో. కానీ డబ్బును తీసి నెత్తిన పెట్టుకున్నావా, నీ పిలక పట్టుకొని నిన్ను ఆడిస్తాడు. డబ్బుకు బానిసవయ్యావా, నీ బ్రతుకు నాశనం అయిపోతుంది. అంచె దినాల్లో మనుషులు డబ్బు కోసం భార్యను చంపేవాళ్ళు ఉన్నారండి. డబ్బు కోసం అమ్మమ్మను చంపేవాళ్ళు ఉన్నారండి. ముసలమ్మని చంపేశాడంటే మొన్న ఒకడు డబ్బుల కోసం. ఎంత భయంకరమైందండి. బెంగాల్లో ఒక ఆయన వాళ్ళ అమ్మ చచ్చిపోతే ఆ అమ్మను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఏలుముద్రలు వేయించుకుంటూ ఎన్ని సంవత్సరాలు, 5-6 సంవత్సరాల నుంచి ఆమె వచ్చే రాబడి కోసం ఆమెని అట్టగా సమాధి చేయకుండా పెట్టుకున్నాడంట. ఒకేసారి పట్టుబడి జైల్లోకి పోయాడు. ఇప్పుడు ఎంత కక్కుర్తి. ధనం కోసం ప్రేమలు పోగొట్టుకుంటావా, బాంధవ్యాలు పోగొట్టుకుంటావా, నీతి న్యాయాలు విడిచిపెడతావా? డబ్బు మనకు కావాలి, కానీ డబ్బు మనకు దేవుడు అవ్వకూడదు. ప్రతి ఆశీర్వాదము దేవుని దగ్గర నుంచి వస్తుంది. అంచె దినాల్లో మనుషులకి డబ్బు కావాలి. పెళ్ళి అంటే చాలు, ఎంత ఇస్తారు అంటారు. మా అబ్బాయి MA చదివాడు, ఎంత ఇస్తారు? ఏంటి ఏలం పాట వేస్తారు చూడండి, గేదెలను ఆవుల్ని. ఇది 2 షేర్లు పాలిస్తుందండి, ఎంత ఇస్తారు దీనికి అన్నట్టు. మా అబ్బాయి MA చదివాడు, ఇంత జీతం వస్తుంది. మీ అమ్మాయికి ఎంత ఇచ్చి పంపిస్తారు? కట్నము, కానుక, డబ్బులు, రొక్కము, భూమి, బంగారం ఎంత వేస్తారు మేము అమ్ముకు తినటానికి? మరి అంతే కదండి. మీరు వేసిన బంగారం 3వ రోజు అయిపోద్ది అక్కడ. పెళ్ళంటే బంగారు డబ్బే. ఏంటంటే చావు అంటే డబ్బే. దేనికైనా డబ్బే ఈ రోజున మానవుడు. దేవుణ్ణి స్తుతించేవాడికి డబ్బుని గురించిన దిగులు ఉండదండి. నా జీవితంలో నేను నేర్చుకున్న, ఒక వ్యక్తి డబ్బు వెంట పరిగెడితే అతని వెంటక శాపం పరిగెడుతుందండి. ఆ గెహజీ నయమాను రథం వెనకాల పరిగెడుతున్నాడు ఆ బంగారం కోసం, ఆ వస్త్రాల కోసం. అతని వెనకాల పరిగెడుతుంది ఏంటో తెలుసా? కుష్ఠరోగం పరిగెత్తుకొచ్చింది. ఏంటండి, ఆకాను డబ్బును ఆశించి దాచిపెట్టుకున్నాడు ఇంట్లో. ఏమైపోయింది? అతని ఇల్లు పెంట కుప్పైపోయింది. తనతో పాటు అందరూ చనిపోయారు, రాళ్లతో కొట్టి చంపబడ్డారు. ఎప్పుడు డబ్బును వెతకండి, దేవుణ్ణి వెతకండి.
దేవునిని వెతికే వాడికి దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తే డబ్బు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అది నా అనుభవం. నా జీవితంలో నేను చూసింది అదే. దేవుని కొరకు బ్రతుకుతుంటే, దేవుని కొరకు ఏదన్నా చేయాలని ఆశిస్తే, దేవుడు తనకు కావలసిన దాన్ని ఎవరిని ప్రేరేపిస్తాడో, ఆకాశం నుంచి ఏం కురవదు డబ్బులేమి. ఆకాశం నుంచి కురిస్తే అనుకోకండి ఎప్పుడు కూడా. దేవుడు ఇచ్చాడేంటి, మా కంపెనీ ఇచ్చింది, దేవుడు ఇచ్చాడేంటి, మా బ్రదర్ ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడేంటి, మా మామ ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడేంటి, మా నాయన ఇచ్చాడు అని అనుకుంటున్నారు కొంతమంది. కానీ మరో వ్యక్తి ద్వారా డబ్బు నీ దగ్గరకు వచ్చేటట్టు చేసేది ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఉంది. ఏ గవర్నమెంట్ అది? హెవెన్లీ గవర్నమెంట్. యేసు ప్రభు సింహాసనాసీనుడై ఉన్నాడు. తన ప్రజల అక్కర్లు తీర్చగలిగిన వాడిగా ఉన్నాడు. తనకు ప్రజల అక్కర్లు తీర్చడానికి ఎవరినైనా వాడుకుంటాడు. నీవు దేవుని వైపు తిరుగు, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచు, నీ అక్కరలన్నీ తీరబడతాయి. ఎంతమంది ఈ రోజున అప్పుల్లో ఉన్నారో చేయి చూపిస్తారా? చూపించకపోతే మీ అప్పులు తీరవు. నాకు కాదు, పరలోకం నుంచి ప్రభు చూస్తున్నాడు. అప్పు ఒక పెద్ద జబ్బండి ఈ రోజుల్లో. అప్పు కూడా ఎడిక్షన్, ఒక 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 దురభ్యాసం లాంటిది. ఈ అప్పుల వాళ్ళకి అప్పు తీర్చామనుకోండి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కానీ ఉంటే ఒకవేళ మీకు అందరికీ ఎంతని ఇచ్చేశారనుకోండి, మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చి అప్పులో ఎవరో చేయొత్తమంటే ఎవరు ఎత్తుతారు? మళ్ళీ మీరే ఎత్తుతారు. అప్పు తీరిపోయింది కదా, మళ్ళీ అప్పు లేకపోతే నిద్రపడదు కొంతమందికి. కొంతమందికి అప్పు ఉంటే నిద్ర పట్టదు, కొంతమందికి అప్పు లేకపోతే నిద్ర పట్టదు. లోన్ తీసుకున్నానండి, అప్పు కాదన్నాడు ఆయన. లోన్ ఏంటి, అప్పు ఏంటి? ఎందుకు నీ స్తోమతకు మించిన ఖర్చు ఎందుకు నీకు? నీవు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచావు? ఎందుకు నీవు మోకరించి ప్రార్థించావు? ప్రభా, నాకు ఈ డబ్బు కావాలి బిడ్డకు ఫీజు కట్టడానికి, నాకు ఈ డబ్బు కట్టాలి బిడ్డ కుమార్తెకు పెళ్లి చేయడానికి, నాకు ఈ సహాయం చేయవా అని నువ్వు ప్రార్థించి చూడు. అంధకార స్థలంలో ఉన్న ధననిధులు నీకు ఇస్తాను. నువ్వు మర్చిపోయిన దాన్ని నీకు జ్ఞాపకం చేస్తాడు. ఏదో విధంగా నీ అక్కర తీర్చడానికి దేవుడు తన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అంచె దినాల్లో మనుషులు ధనాపేక్ష కలిగిన వారు ఉంటారు, బింకములాడువారు. బింకాలాడటం అంటే అబద్ధాలు ఆడి సరదాగా అన్నానంటారు. మళ్ళీ అబద్ధాలు ఆడి ఏమంటారు? సరదాగా అన్నానంటారు. నువ్వు అన్నది అబద్ధాన్ని నటించి, యాక్షన్తో దాన్ని కల్పించి, దాన్ని మరే సాగదీసి ఏంటంటే నిజంలాగా దానికి మేకప్ చేసి, దానికి చక్కగా రంగులు పూసి, ఒక అబద్ధాన్ని, ఒక బింకాన్ని ఒక యథార్థంగా మాట నప్పించి మనుషుల్ని మోసగిచ్చేస్తున్నారండి. ఎంతమంది మోసపోతున్నారు? ఎంతమంది బింకపు మాటలు నమ్మి, అప్పిచ్చానయ్యా, నమ్మించాడయ్యా, మంచి స్నేహితుడు అన్నాడయ్యా, కష్టంలో ఉన్నానని 2 లక్షలు ఇచ్చానయ్యా, ఎత్తుకొని వెళ్ళిపోయాడయ్యా. ఏంటండి, షూరిటీ సంతకం పెట్టమన్నాడయ్యా, పోనీలే అని సంతకం పెడితే ఏటో పోయాడు, వాడు తీసుకుపోయిన డబ్బు అప్పు నేను కడుతున్నానని చెప్పేవాళ్ళు ఉన్నారు. మనుషుల మాటలు నమ్మకండి. మనుషుల్ని మోసగించడానికి అబద్ధ సాక్ష్యాలు చెప్పకండి. 10 ఆజ్ఞల్లో ఒకటి ఉంది, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యములు చెప్పకూడదు. చూసిన దాన్ని, నీ కంటితో చూడని దాన్ని, నీ చెవితో వినని దానిని నువ్వు చెప్పనవసరం లేదు. ఈ అంచెదినాల్లో మనుషులు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు నప్పించాలని బింకాలాడేవారిగా ఉంటారు. ఇంకా చూస్తే అహంకారులు. ఏం కారం ఇది? గుంటూరు కారం కాదు. ఏం కారం అంటే అహంకారం, తలబిరుసుతనం. ఎవడు చెప్పినా నేను విన్ననే వాడికి ఏముందో తెలుసండి? ఏ రోగం వచ్చింది తెలుసా? అహంకారం వచ్చింది. నువ్వేదో ఆయన చెప్పేది నాకు తెలుసో అని అంటున్నాడు నీకు ఎవడన్నా మాటికి. వాడికి 104 ఫీవర్ వచ్చినోడికి ఎట్ట ఉంటుందో వాడికి అహంకారం ఎక్కిందన్నమాట బుర్రకి. నువ్వు నా చెప్పినట్టు నేను చెయ్యను, నాకు తెలుసు అనేవాడు అహంకారి. నాకే అన్నీ తెలుసు, నేనే అన్నీ చేయగలను, నేనే గొప్పవాడిని, నేనే అందగాడిని, నేనే బలమైన వాడిని, నేనే అందగత్తెను, నాకు బోల్డ్ తెలివి ఉంది అని మనుషుడు ఇవాళ ఒకడి మీద ఒకడు అహంకారులై హెచ్చించుకొని గొడవలకు దిగుతున్నారు. అంచెదినాల్లో ఈ సూచనలు కళ్ళారా చూస్తున్నాం. చిన్న పిల్లల్లో కూడా అహంకారం చూస్తున్నాం ఈ రోజుల్లో. చిన్న పిల్లలు కూడా తిరగబడటం చూస్తున్నాం ఈ రోజుల్లో. అంచెదినాల్లో మనుషులు స్వార్థపరులు, ధనాపేక్షలు,
బింకములాడివారు, అహంకారులు, దూషకులు. దూషకులు అంటే ఏంటండి? ఇక్కడ ఎవరన్నా బూతులు తిట్టేవారు ఉన్నారేమో, చెయ్యి ఎత్తమంటే ఎత్తుతారా? వద్దులేండి, పాపం పక్కోళ్ళు ఏమని అనుకుంటారు. తిడతారేంటండి అలాగా? నువ్వు నాశనం అయిపో. కొంతమంది చేతులు కూడా తెగ ఊపుతారు. నీ డొక్క చీల్చి డోలు కడతా, అంత సులభమా? ఇవన్నా పర్వాలే, ఇంకంతకంటే పచ్చి బూతులు. ఒక వ్యక్తిని తిట్టాలంటే వాళ్ళ అమ్మని తిడతారు. ఎందుకండి పాపం? నీకు తల్లి లేదా? వాళ్ళ తండ్రిని తిడతావు ఎందుకు? వాళ్ళ అక్కని తిడతావు ఎందుకు? వాళ్ళ చెల్లిని తిడతావు ఎందుకు? ఏం మాటలు? భార్యను తిట్టాలనుకుంటే తిట్టుకోపో. నువ్వు కట్టుకున్న భార్య కాబట్టి తిట్టుకో. ఏదో తిరగబడి నేను తిట్టుద్ది, లేకపోతే తడుతో పట్టుకొని. ఈ రోజుల్లో స్త్రీల కంటే పురుషుల కంటే స్త్రీలే కొడుతున్నారంట పురుషులు. మీకు తెలియదేమో, కొత్తగా సమాచారం ఇది. పురుషుడు పారిపోతాడంటే భార్య దెబ్బలు తట్టుకోలేక, చీపి కట్టి తిరగేసిందంటే, ఏమండి 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 అంటుంటే ఓరక నువ్వు విసిగిస్తుంటే, ఓరక రెచ్చగొడుతుంటే ఏమైపోద్ది? గదిలో పిల్లిని పెట్టి కొడితే ఏం చేస్తుంది? పుల్లేగా తయారవుద్ది అంతే. అందుకే మనుషుడు కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నాడు. ఏంటండి తిట్టుకోవటం ఏంటండి? ఆమెకు నోరు ఆగదు సహోదరికి, భార్యకి. ఆయనకి ఏమాగదు? చెయ్యి ఆగదు. నోరు మొయ్యి. నేను ముయ్యని ఏం చేస్తావు? కొడతా. కొట్టు చూద్దాం. కొట్టు. అరే కొట్టాను, నువ్వే పోయి ముందు చెప్ప చూపిస్తే కొట్టడా? కొట్టా కాబట్టి నేను కొట్టాడు, నేను ఇడాకులు తీసుకుంటా. మాట్లాడితే ఇడాకులు తీసుకోవటమే అంత సులభమా? భార్య భర్తల బంధం విడగొడతాం. అది భారతదేశంలో. దూషకులు బయలుదేరతారు. నేను కాపవరం పక్కనే ఉందండి. ఇక్కడ కాపవరం కొత్తగా వచ్చాను. 10 సంవత్సరాలు మెడ్రాసులో ఉండి కొత్తగా వచ్చాను ఇక్కడ. ఒకరోజు చిన్న పిల్లోడు, ఇంత పిల్లాడే, పచ్చి బూతులు తిడుతున్నాడు. గేదెలు దోసుకెళ్తూ బూతు మాట్లాడుతుంటే నాకు స్టన్ అయిపోయా. నాకు అందులో అక్కడ ఉన్న మూలాన్ని తెలుగు బూతులు వినపడలే 10 సంవత్సరాలు. ఈ తెలుగు బూతు వినగానే ఇదేంట్రా బాబు, ఈ 6 సంవత్సరాల పిల్లోడు, అప్పుడప్పుడే మాట్లాడే పిల్లోడు ఆ గేదెలను పెట్టుకొని బూతు బట్టలు తిడుతున్నాడు. అవి పోవటం లేదని. ఏంటిది అంటే ఎక్కడ నేర్చుకున్నాడబ్బా? ఇంగ్లీష్ మీడియం స్కూల్ లాగా బూతుల మీడియం స్కూల్ ఎక్కడన్నా ఉందా? ఏదన్నా స్కూల్లో బూతులు ఇలాగ మాటలు ఆడబడలు అని నేర్పిస్తారండి. ఎక్కడ నేర్చుకున్నారు? నువ్వు తిడుతున్నావు, నీ మాటలు వింటున్నాడు. భార్య భర్తలకు మీ ఇద్దరు తిట్టుకుంటున్నారు. మాతృభాష వచ్చేసింది ఆడికి కూడా. మాతృభాష ఏంటది? బూతుల భాష. చిచి మీ నోట బూతులైనను, సరసోక్తులైనను, ఒట్టి మాటలైనను రాకూడదు. మీరు దేవుని మాటలైతే మీ నోట కృతజ్ఞత వచనమే రావాలి. కానీ ఇలాంటి పనికి మాలిన తిట్లు, నీకు ఎవరి మీద కోపం వస్తే దీవించమన్నాడు దేవుడు. కోపం వస్తే ఏమేమి చేయాలంట? మన పశ్చిమ గోదావరి మాట, నీ కడుపు చల్లకుండా అంటారు. కోపం వస్తే కూడా ఏమంటారు? నీ కడుపు కాలిపోను అనరు, చల్లకుండా పోన్లే, ఒక దీవెన. దేవుని బిడ్డలైన వాళ్ళకి కోపం వచ్చినా శత్రువుని కూడా ప్రేమిస్తారే కానీ శపించరు. దూషకులు ఒకరినొకరు దూషించుకునేవారు. రోడ్ల మీద దూషించుకునేవాళ్ళు, ఇళ్లల్లో దూషించుకునేవాళ్ళు, వీధుల్లో దూషించుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఈ మీడియా ద్వారా, ఈ యూట్యూబ్లు, ఈ ఫేస్బుక్ల్లో అక్కడ కింద మాట్లాడుకుంటూ తిట్టుకుంటుంటారు. పైన ఏదో ఒకటి చెప్తాడు, పునికి మాట్లాడు, నువ్వు నోర్మై అంటాడు. వీడి నేనెందుకు నువ్వేరా మొయ్యి నోర్మై అంటాడు. వాడు సరిరా, వాడు సరికాదురా అంటాడు. వీళ్ళిద్దరు కలిసి తిట్టుకుంటుంటాడు. అసలు అక్కడ ఉంటాడు. ఎందుకు తిట్టుకోవడం? నీకెందుకు? బూతు మాటలు రాసుకుంటారేంటి అందులో? చెడ్డ మాటలు మాట్లాడతారేంటి అందులో? ఎవరికి కావాలి నీ కామెంట్స్? ఎందుకు నీ పీక్కి ఉరిపెట్టుకుంటావు? నువ్వు దూషణ మాటలు ఆడకూడదు. మా చర్చిలో ఒక సహోదరుడు మంచి విశ్వాసి ఒకరోజు బూతులు మాట్లాడాడు. గొడవ వచ్చితే బూతులు మాట్లాడని తెలిస్తే నేను రెండో రోజు అడిగా, ఏంటి బ్రదర్ నువ్వు ఇంత బాగా ప్రార్థన చేస్తావు, బూతులు మాట్లాడావంట, ఏంటది అంటే, అదేనన్నయ్య నాకు అర్థం కాలేదన్నయ్య, నేను ఎప్పుడు మాట్లాడినా అన్నయ్య, కోపం వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలియదన్నా, వచ్చేస్తున్నాయి అన్నయ్య. ఎక్కడి నుంచి బాబు? జపాన్ నుంచా, చైనా నుంచా? బైబిల్ చెప్తుంది, హృదయం నిండి ఉన్న దానిని బట్టి నువ్వు ఎక్కడుంది బూతులు? హృదయంలో ఉన్నాయి. కాబట్టి కోపం వచ్చినప్పుడు నీ కంట్రోల్ లేదు కాబట్టి ఏమవుతుంది? బయటకు వచ్చేస్తున్నాయి. నువ్వు ఎప్పుడు బూతులు మాట్లాడవు, ఇక్కడ మాట్లాడవు. ఇక్కడ ఎందుకు మాట్లాడతావు? దేవుని సందులో
ఇక్కడ హల్లెలూయా 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 అంటాం. అక్కడికి పోయాక మళ్ళీ పచ్చిబూతులు వచ్చేస్తాయి, నరకానికి పోతాం. దూషణ మాటలాడేవారు, దూషకుడు, సాతాను దూషకుడండి. వాడి పని ఏంటంటే ఎలాగైనా సరే మనం దేవుణ్ణి దూషించాలి, మనం ఒకరినొకరు దూషించుకోవాలి అని మన మధ్య భేదాభిప్రాయాలు పెట్టిస్తాడు. రాత్రి పగళ్ళు దేవుని సన్నిధిలో కూర్చొని నేరారోపణ చేస్తుంటాడు. యోబు ఊరకనే నీ అంత భక్తి కలిగినా, నువ్వు అన్నీ ఇచ్చావు కదా, ఒక్కసారి ఆస్తి తీసేయి, ఆశీర్వాదం తీసేయి, కంచె తీసేయి, నీ ముఖం మీద దూషించకపోతే చూడు అని సవాల్ చేశాడు. నా భక్తుడైన యోబు నిందారహితుడు, వెళ్ళన్నాడు. అన్నీ పోయినప్పటికీ యోబు ఏమన్నాడో తెలుసండి? భార్య వచ్చి చెప్పింది, ఎందుకయ్యా ఇంకా నీకు భక్తి, బిడ్డలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, ఇంకా దేవుడు దేవుడు అంటావు, దేవుణ్ణి దూషించి మరణం అవరాదా? బుద్ధిహీనురాలాగా మాట్లాడొద్దు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుని బిడ్డల నోట్లో స్తుతి ఉండాలి కానీ దూషణ ఉండకూడదు. పరలోక రాజ్యం వెళ్ళాలనుకునేవారు మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. మీ నోటిని అదుపులో పెట్టుకున్నట్టు నోటికి కళ్ళెం పెట్టుకోవాలన్నది బైబిల్లో. ఒకడు భక్తి గలవాడని చెప్పుకొని కళ్ళెం పెట్టుకోకపోతే అతడి భక్తి అంతా వ్యర్థం. కళ్ళెం అంటే కంట్రోల్ ఉంటుంది. గుర్రానికి కళ్ళెం పెడతారు, ఆ కళ్ళెం పెట్టుకుంటే గుర్రాన్ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే నీ నాలుకను దేవుని ఆధ్వర్యంలో ఉంచున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా నోటిని అదుపులో పెట్టుకునే కృప కొరకు వేడుకోవాలి. అంచె దినాల్లో మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, అహంకారులు, దూషకులు, ఇంకెవరండి? తల్లిదండ్రులకు అవిధేయులు. నేను కొన్ని వందల కుటుంబాలకి ప్రార్థన చేస్తుంటానండి. చాలామంది తల్లులు తండ్రులు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటుంటారు. వాళ్ళు చెప్పేది ఒక్కళ్ళు కూడా, మా బిడ్డలు చాలా మంచివాళ్ళండి, మాకు లోబడతారండి అని చెప్పేవాళ్ళు ఒక్కళ్ళు కూడా కనపడరు. మా పిల్లలు ఈ మధ్య బలి తిరగబడుతున్నారండి, చెప్పిన మాట వినటం లేదండి, ఏమన్నా అంటే చచ్చిపోతానంటున్నారండి. ఇదొకటి బెదిరిస్తున్నారు యవనస్తులు ఇవాళ. అమ్మ చెప్పింది, నాకు బైక్ యమహా కొనిస్తావా, చావమంటావా అన్నాడంట ఒకడు. ఒరేయ్, నీకు యమహా కొనిచ్చినా కూడా చస్తావు ఎముడెక్కి, ఆ చచ్చేదో చావపోరా అన్నాడంట కఠినుడైన ఒక తండ్రి. ఏం బెదిరించాలండి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి? ఫీజు కట్టు, నాకు జీన్స్ ప్యాంటు కొను, కిల్లర్ ప్యాంటు కొనమన్నాడంట ఒకడు. ఏం ప్యాంటు? కిల్లర్, దాని పేరు కిల్లరు. కిల్లర్ అంటే చంపేవాడు. ఎన్ని చిన్నులు ఉంటే అంత గొప్ప అంట. ఎన్ని చినిగిపోయిన ఉంటే జీన్స్ ప్యాంట్ మీద అంత కొత్తది కొనుక్కోరా అంటే, పాత కొనుక్కొచ్చావరా అంటే, ఇది స్టైల్ డాడీ అన్నాడంట. మళ్ళీ పైగా ఏంటండి మనుషుడు, యవనస్తులు ఇవాళ ఎలా తయారవుతున్నారో చూడండి. చదివేది 10th క్లాసు, కావాల్సింది యమహా కావాలి. చదివేది 5వ క్లాసు, వాడికి అప్పుడే పెద్ద ప్యాంటు కావాలి, వాడికి కూడా బూట్లు కావాలి, వాడికి కూడా టై కావాలి, వాడికి వెనకాల పెద్ద మూట కావాలి. వాడు చదివేంటో తెలియదు, పోతారో వస్తారు గాడిద బరువు మోసుకొని. యవనస్తులు పెరుగుతుంటే అవిధేయత కనపడుతుంది. ఎంతమంది యవ్వన బిడ్డలు తల్లిదండ్రులు ఎదిరిస్తున్నారు. నేను ఒకప్పుడు నా తండ్రిని అలా ఎదిరించా, నా తండ్రి మీద తిరగబడ్డా. కానీ యేసు ప్రభు నన్ను దర్శించిన రోజున నా తండ్రి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించు, అమ్మ నన్ను క్షమించు, మిమ్మల్ని బాధ పెట్టాను, నన్ను క్షమించండి అని కన్నీటితో క్షమాపణ అడిగి సమాధానపడ్డా. ఆ తర్వాత ఎప్పుడు నా తల్లిదండ్రులు నేను దూషించలేదు, ఎప్పుడు నేను వాళ్ళని బాధ పెట్టలేదు. ఎప్పుడు వాళ్ళ వృద్ధాప్యంలో కూడా నా చేతనైనంత వరకు వారిని చేరదీసి నేను చేయగలిగింది చేశాను. వృద్ధాప్యంలో నీ తల్లిని నిర్లక్ష్య పెట్టద్దు, వృద్ధాప్యంలో నీ తండ్రిని నిర్లక్ష్య పెట్టద్దు. ఈ రోజున ఎంతమంది యవ్వన బిడ్డలు కని పెంచి పెద్ద చేసి నిన్ను బాగా చదివించి ఇతర దేశాలకు పంపిస్తే, మేము అక్కడి నుంచి రాము, నువ్వు అక్కడే ఉండు, మా దగ్గర రావటం కుదరదు, కొంచెం డబ్బులు పంపిస్తాను, ఎంత 50 రూపాయలు పంపిస్తాను. 50 రూపాయలు పంపిస్తాడు అమెరికా నుంచి. అంచె దినాల్లో తండ్రి అనే భేదం లేదు, తల్లి అనే ప్రేమ లేదు. ఎంతోమంది ఈ రోజున బిడ్డలు తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు. ఈరోజు ఇక్కడ ఉన్న యవనస్తులకి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హెచ్చరిస్తున్నా, నీ తండ్రిని దూషించుంటే, తండ్రి మీద తిరగబడి ఉంటే, లోయ కాకులు వచ్చి నీ కళ్ళు పీకేయక ముందే నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గర సమాధానపడు. వృద్ధాప్యంలో తల్లిని బాధ పెట్టకండి. ఎంతమంది అండి ఈ రోజున కన్న తల్లిని ఏడిపిస్తారు,
కన్న తల్లిని పోషించాల్సినోడు ఇంకా నీ ఆస్తి రాసి చావరాదా, ఎందుకు బతుకున్నావు అని అడిగే దరిద్రులు, దౌర్భాగ్యులు ఉన్నారు. ఇది అంచె దినాల యొక్క సూచన. మానవుడు సహజమైన ప్రేమ లేనివాడిగా, నీతి లేనివాడిగా మారిపోవటం ఈ రోజున చూస్తున్నాం. అంచె దినాలలో మనుషుడు తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. ఏం లేదంటే వీళ్ళకి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆ అంతరంగమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని జ్ఞాపకం ఉంచుకొనకము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి అని కాపురంలోనండి ఓసారి పాట పాడుతూ ఉన్నారు. మళ్ళీ పాడుతున్నారు. అందులో ఒక ఆమె గుంజగా అనుకుని పాడుతూ ఉంది. భలే పాడుతుందిరా కానీ, అమ్మ నీకేం మేలు చేశాడు దేవుడు అన్న. నాకేం మేలు చేశాడు బాబయ్యా అంతే. ఇదేంటమ్మా నీకేం మేలు చేశాడంటావేంటి? నీకెన్ని మేలు చేశాడో దేవుడు నాకు గుర్తుంది, నీకు గుర్తు లేదా? నీవు ఈ ఊర్లో గయ్యాలివి కదా, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళని చూస్తే ఎగతాళి చేసావు కదా, బయలుదేరారు ముసుగులోళ్ళని ఎగతాళి చేసేదానివి కదా. ఒకరోజు మీ మనవడికి చంటిపిల్ల చేస్ట్ వస్తే పరిగెత్తుకుని నా దగ్గరకు వచ్చావు కదా, పాస్టర్ గారు మా బిడ్డ చచ్చిపోతున్నాడయ్యో అంటే యేసయ్యా అని ప్రార్థన చేస్తే ఆ బిడ్డ కెవిన్కి ఎక్కేస్తే అమ్మో మీ దేవుడు గొప్పోడే అన్నావు కదా. ఆ తర్వాత యేసుప్రభుని నమ్ముకొని బాప్తిజం తీసుకున్నావు కదా. చర్చికి రాని వాళ్ళందరినీ చర్చికి నడిపించుకొని తెచ్చావు కదా. ఒకరోజు పరిగెత్తుకుంటూ వచ్చి పాస్టర్ గారు మా గేదె ఏంటో లేదు ప్రార్థన చేయమని వచ్చావు కదా. అమ్మ మనుషులకు ప్రార్థన చేయడానికి టైం లేదు, గేదెలకి ఎక్కడ ప్రార్థన చేయనంటే మీరు రెండో లేకపోతే మా ఆయన తాడు కడతానన్నాడు. కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేయమని నన్ను బలవంతంగా మీ ఇంటికి తీసుకెళ్ళి గేదెకి ప్రార్థన చేయించావు కదా. నేను వెనక్కి తిరిగి రాగానే పాస్టర్ గారు గేదె ఈనేసిందండో అని సంతోషంతో వచ్చి చెప్పావు కదా. ₹1,00,000 గేదె బతికించాడు దేవుడు అని ఆనందపడ్డావు కదా. ఇవన్నీ దేవుడు చేసిన మేలులు కావా అని ఇంకా చాలా చెప్పానులేండి. నేను చెప్తే అప్పుడు గుర్తొచ్చి అప్పుడు తేరుకొని అవునండో. ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు ఏదన్నా మేలు చేస్తే సాక్ష్యం చెప్పమంటే నిన్న జరిగింది చెప్తారే కానీ నీ బతుకులో ఎన్ని మేళ్ళు చేశాడు ఆయన, ఎన్ని మేళ్ళు చేశాడు. ప్రతి క్షణము ఒక మేలేనండి. గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. 72 సార్లు ఒక్కసారి కొట్టుకోకపోతే ఏమవుతావు చెప్పు? హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతావు. అంటే దేవుడు నిన్ను ప్రతి క్షణము కాపాడుతూనే ఉన్నాడు. ఊపిరి నిమిషానికి 23 సార్లు ఊపిరి పీల్చుకుంటున్నాం, వదులుతున్నాం, శ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి. ఒక్కసారి కనుక ఊపిరి వచ్చి ఆగిపోయింది అనుకో, పైకి వెళ్ళి ఆడాడనుకో అయిపోయింది. ఏంటంటే ఈరోజు నువ్వు సజీవుడిగా ఉన్నావంటే దేవుడు నీకు మేలు చేశాడు. పక్కోళ్ళకి చెప్పండి, ఇవాళ మనం బ్రతుకున్నామంటే అది దేవుని చేసిన మేలే. కృతజ్ఞత లేని వారు అంచె దినాల్లో ఎన్ని ఇచ్చినా కూడా తీసుకుంటే ఉంటారు. కొంతమంది భార్యలు అంతే, ఏమిచ్చావు నాకు, ఏం కొన్నావు నాకు, ఏం కొన్నావు. అదేంటమ్మా మన దీపావళికి పట్టు చీర కొన్నాను కదా, మన క్రిస్మస్ పండుగకి నెక్లెస్ కొన్నాను కదా, మన గాజులు కొన్నాను కదా పోయిన సంవత్సరం, మన ఎర్ర చీర కొన్నాను కదా. కొన్నావులే, అప్పుడు కానీ గుర్తురాదు. ఏంటండి తింటూనే ఉంటాడు, రోజు తింటూనే ఉంటాడు. చికెను, మటను, బీరకాయలు, కీరకాయలు అనేది. ఏం పెట్టావు నాకు? గడ్డి అంటూనే ఉంటాడు, తింటూనే ఉంటాడు, గడ్డి అంటూనే ఉంటాడు. ఏంటంటే ఒక్కరోజు తిండి సరి లేకపోతే కొంతమందికి ఇన్ని రోజులు తిండే గుర్తురాదు. అసలు కృతజ్ఞత లేదు. మా నాన్నగారు మారు మనసు పొందకముందు మా అమ్మని తెగ ఏడిపించేవాడు, విసికిచ్చేవాడు. ఒక రాయి వచ్చిందంటే ఇస్త్రీ కొట్టాడు. ఒక రోజు పళ్ళెం గిరగరగరగర తిరిగి డబాలు పడింది. అది అంత క్రూరుడు ఆయన. కానీ మారు మనసు పొందాడు. యేసుప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆయన భోజనం దగ్గర కూర్చుంటే ఓ రోజు ప్రార్థన చేసుకుంటుంటే విన్నాను, ప్రభువా నాకు మంచిగా వండి పెట్టే భార్యని ఇచ్చావు, నీకు వందనాలు అంటున్నాడు. ఏంటంటే నాకు మంచిగా వండి పెట్టే భార్యని ఇచ్చావు, నీకు వందనాలు. దాని విషయమై దేవునికి కృతజ్ఞత. ఒక మంచి భార్యను దేవుడు నీకు ఇస్తే ఆమెను విసికిస్తావు. ఒక మంచి భర్తను నీకు ఇస్తే, నా భర్త తాగుబోతు కాదే, తాగుబోతులతో సంసారం చేసే సహోదరులను చూస్తే నాకు భలే బాధ కలుగుద్దండి.
ఎలా సహించుకుంటారు అసలు వాళ్ళు? ఎలా భరించుకుంటారు? అంత కష్టపడి వాళ్ళని భరించుకొని కుటుంబాన్ని కట్టుకుంటుంటే నీ భర్త కొంచెం ఒక్కరోజు లేటుగా వస్తే, లేక ఒక్క విషయం నీకు అడిగింది ఇవ్వకపోతే ఏ తోకతొక్కని పావులాగా తుస్సు వండలేస్తారేంటండి? దేవా నీకు వందనాలు, నా భర్త నాకు చీర కొని పెట్టకపోయినా సారా దాక్కుండా వచ్చాడయ్యా, నీకు అందుకు వందనాలు. ఏంటండి, నా భర్త నేను అడిగింది ఇవ్వకపోయినా నన్ను చేయి చాపి ఒక్కసారి కూడా కొట్టలేదు, చేయి చేసుకోలేదు, అందుకు నీకు వందనాలు అని చెప్పితే అది కృతజ్ఞత కలిగి ఉండటం. ఎన్నిచ్చినా కొంతమందికి కృతజ్ఞత ఉండదు. ఈ అని తీసుకుంటారు. ఏమిచ్చావు అంటారు. ఏంటండి, పిల్లలు అలాగే తల్లిదండ్రుల మీదకి వచ్చి ఏం పెట్టావు నాకు, ఏమిచ్చావు ఆయన 9 మాసాలు నిన్ను మోసారు, ప్రసవ వేదన పడి కడ్డారు, నిన్ను చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఎత్తుకొని పెంచారు, కంటికి రెప్పలా కాపాడాడు, జలుబు చేస్తే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు, బాధ వస్తే పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేయించారు, స్కూల్కి వెళ్ళి ఫీజులు కట్టారు, నీ కోసం నానా తిప్పలు పడి నిన్ను పెంచి పెద్ద చేస్తే నువ్వేం చేసావంటావా? ఏమిచ్చావు నాకు అంటావా? నువ్వు కలిగి ఉన్న శరీరం నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిందే. నీలో ఉన్న జీవం దేవుడిచ్చాడు, నీ శరీరం తల్లిదండ్రుల ద్వారా నీకు కలిగింది. అందుకే నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి తల్లిదండ్రుల పట్ల. అంచె దినాల్లో మనుషులకి కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేని వారు అపవిత్రులు. పవిత్రంగా ఉండండి అని ప్రభువు చెప్పాడు. మీ దేవుడై నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందును పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధత అంటే దేహశుద్ధి, శిరోశుద్ధి, పాదశుద్ధి, దంతశుద్ధి కాదు, బహిరంగమైన శరీర శుద్ధి కాదు, హృదయ శుద్ధి గలవాడిని దేవుడు దీవిస్తాడు. నీ హృదయం నిర్మలంగా ఉండాలి. నీ హృదయంలో కోపం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, నీ హృదయంలో మోహం ఉండకూడదు, నీ హృదయంలో దురాశ ఉండకూడదు. నీ హృదయాన్ని క్రీస్తు రక్తంలో నీవు కడుక్కున్నప్పుడు శుద్ధుడు అవుతావు. కానీ మనుషుడు ఈ దినాన అపవిత్రుడు. లోకంలో దొరికే పెంట అంతా గుండెల్లో పెట్టుకుంటాడు. నీ కళ్ళు చూసినవన్నీ లోపలికి వెళ్ళిపోతుంటాయి, చెవులు వినియన్నీ లోపలికి వెళ్ళిపోతుంటాయి, నోరు ఆవులని చూస్తుంటారు కొంతమంది. ఏంటంటే అర్ధనగ్నంగా అక్కడ డ్యాన్సులు వేస్తుంటే, అపవిత్రమైన మూవీస్ చూస్తుంటే, ఆ ఇంటర్నెట్లోకి వెళ్ళి, గూగుల్లోకి వెళ్ళి, లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి అపవిత్రమైన నగ్నంగా ఉన్నటువంటి దృశ్యాలు చూసుకుంటూ రాత్రులంతా నిద్రపోకుండా కూర్చుంటారంట. హృదయం అంతా గబ్బు కొట్టించుకుంటున్నావు, హృదయం అంతా పాడైపోతుంది. నువ్వు తెల్లారు లేస్తే, కళ్ళు తెరిస్తే ఎవరిని నేరుగా చూడలేవు. ఏది చూసినా అదే గుర్తొస్తాయి, ఆ బొమ్మలే గుర్తొస్తాయి, ఆ అపవిత్రత గుర్తొస్తుంది. మా చర్చి వెనకాల చెన్నైలో ఐఐటి క్యాంపస్ ఉంది. చాలా తెలివిగల వాళ్ళే అక్కడ చదువుకుంటారు. మంచి తెలివిగల వాళ్ళు మాత్రమే అక్కడ రాగలరు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆ కాంపౌండ్లో దురభ్యాసాలకు లోనైపోయి, ఫ్రోనోగ్రఫీకి లోనైపోయి, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి కొంతమంది యవనస్తులు వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయానండి. ఎవరిని చూసినా భయం వేస్తుంది. పుస్తకం చదువుతుంటే దాని మీద నా మనసు కేంద్రీకరించలేకపోతున్నా. నా హృదయం అంతా పాడైపోయింది, నా జీవితం అంతా పాడైపోయింది. ఈ అంచె దినాలలో యవ్వనస్తులు హృదయాలు పాడు చేసుకుంటున్నారు, వృద్ధులు హృదయాల్ని పాడు చేసుకుంటున్నారు. 60 ఏళ్ల వృద్ధుడు 6 ఏళ్ల అమ్మాయిని, ఏంటండిది మనవరాలు వయసున్న బిడ్డను చూసినప్పుడు, పసిబిడ్డలను చూస్తే కఠిన హృదయాలు కరిగాయి, జాలి, దయ, ప్రేమ కలిగేది. కానీ ఈ రోజున కామాంధులైపోయిన వ్యక్తులు పసిబిడ్డలతో కూడా అసభ్యంగా ప్రవర్తించటం వింటున్నాం. మన దేశంలో చూస్తున్నాం అనేక చోట్ల. వాటి గురించిన వివరాలు, ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. మనుషుడు ఎంతగా చెడిపోయాడో చూడండి. తన్ను తాను చెడగొట్టుకుంటూ ఇతరులను చెడగొడుతున్నాడు. ఒక స్త్రీకి ఒంటరిగా వెళ్ళడానికి కొన్ని పట్టణాల్లో ధైర్యం లేదంటే ఈ రోజుల్లో. బయటకు వెళ్తే 5-6 వెంబడబడి కుక్కల్లాగా, వీధి కుక్కల్లాగా ఆ వ్యక్తి మీద పడి అపవిత్రపరచటం, మానభంగం చేయటం, హత్య చేయటం వంటివి చూస్తూ ఉన్నాం. వినాశకాలే విపరీత బుద్ధే అన్న మాటలు ఈరోజు నెరవేరుతున్నాయి. అంచె దినాలు. మనుష్యులు అపవిత్రులైపోతున్నారు, కామాంధులైపోతున్నారు, స్వార్థపరులైపోతున్నారు, ధనాపేక్షతో నిండిపోతున్నారు, అహంకారులుగా మారిపోతున్నారు, అవిధేయులుగా తిరగబడుతున్నారు, గర్వాంధులైపోతున్నారు. ఇంకా కొన్ని చూస్తే కొన్ని ముగించేసుకుందాం. నేను చెప్పేసి ముగించేస్తాను, ఇంకా అన్నీ వివరించను. మీరు వెళ్ళి బైబిల్ చదవండి. ఈ వచనాలు ఎదురుగుండా పెట్టుకొని మీ హృదయాన్ని పరిశీలించుకోండి.
అపవిత్రులు అనురాగము 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 అనురాగం అంటే ప్రేమ అండి. ప్రేమలో స్పెషల్ ప్రేమ. నీకు పిల్లలంటే ఇష్టం ఉండొచ్చు, మీ పెద్దమ్మ చిన్నమ్మ పిల్లలు ఉంటారు కదా, అందరు కజిన్స్ ఉంటారు కదా, అందరినీ కలిసిమెలిసి ప్రేమిస్తాం మనం. కానీ మన పిల్లలు అయ్యేటప్పటికీ ఒక విధమైన అనురాగం ఉంటుంది వారి మీద. ఏంటంటే సహజంగా వచ్చేటువంటి నా బిడ్డ, నా పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ, నే కన్న బిడ్డ అనే అనురాగం ఉంటుంది. నేను కట్టుకున్న భార్య అనే అనురాగం ఉంటుంది. కానీ ఈ రోజున అంచెదినాల్లో అనురాగం ఉండదంట. కన్నబిడ్డను రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోతాడ తల్లి. ఇది ఎక్కడ భయంకరం అండి. కన్నబిడ్డను రోడ్డు మీద వదిలిపెట్టేసి పెట్టకుప్పలో పడేసిందంట, ఒక ఆమె చెత్తకొండిలో పడేసిందంట. అంటే తల్లి అయిన మరచును కానీ అంటే ఎందుకు మరుస్తే తల్లి అనుకునేవాళ్ళం. కానీ దేవుడు వాక్యంలో ముందే రాయబడింది, తల్లి అయిన మరచును కానీ నేను నిన్ను మరువను అని. అనురాగ రహితులు, నిన్ను నమ్ముకొని నీతో 50 ఏళ్ళు కాపురం చేసిన భార్యని, లేక 30 ఏళ్ళు కాపురం చేసిన భార్యని ఎలా వదిలిపెట్టేస్తావండి? నాకు అర్థం కాదు. ఎలా వదిలిపెట్టేస్తావు? మన ఉప్పాడలో మీటింగులు జరిగాయి ఇలాగే. కొంతమంది సహోదరులు చెప్పారు, 2 పాపలను తీసుకొని వచ్చింది, కుమార్తెలు తీసుకొచ్చింది ఒక తల్లి. నా 2 బిడ్డల్ని నన్ను వదిలిపెట్టి మా ఆయన ఎటో వెళ్ళిపోయాడండి, 6 సంవత్సరాలు అయిపోయింది, అడ్రస్ లేదండి, నాన్న తిప్పలు పడుతున్నాం మేము. అరే కన్న బిడ్డలు ఉన్నారే, కట్టుకున్న భార్య ఉందే, కనీసం ఎక్కడున్నా ఒక మాట ఫోన్ చేసి చెబుదాం, కొన్ని 4 డబ్బులు పంపిద్దాం, పోని వాళ్ళ దగ్గరికి వెళదాం, లేదా రప్పించుకుందాం అన్న ప్రేమ కూడా లేకుండా నా బతుకు నేను బతకాలి, నా సుఖం నేను చూసుకోవాలి. ఇదే విపరీతమైన బుద్ధులు ఈ అంచెదినాల్లో. ఎక్కడ చూసినా మనుషులు ఇటువంటి స్థితిలో మారిపోవడం చూస్తున్నాం. ఇటువంటి విపరీతమైన విషయాలు మన ఇళ్లల్లో, మన ఇళ్ల పక్క, మన ఊరుల్లో, మన దేశంలో కూడా మనం గమనిస్తున్నాం. ఎందుకనే బైబిల్ చెప్తుంది, ఇవన్నీ అంచెదినాలు, జాగ్రత్తగా ఉండండి. అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదికులు. అతి ద్వేషులు అంట. ఎవడన్నా నేను ద్వేషిస్తే నువ్వు ద్వేషించవచ్చు. ఏంటండి, కయ్యూను అర్పణిస్తే దేవుడు అంగీకరించలా, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. హేబేలు ఏమన్నా కయ్యూను తిట్టాడా, ఎగతాళి చేశాడా? ఏం చేయలా. కానీ అనవసరంగా కయ్యూను హేబేలు మీద కోపం పెట్టుకొని పొడి చేశాడు, చంపేశాడు. ఈ రోజున అటువంటి మనుషులు ఉన్నారు. ఇంకొకడు బాగుండకూడదు. నేను బాగోనప్పుడు నాకు లేనిది వాడికి ఎందుకు ఉండాలి? నా కాలు ఇరిగింది, వాడు కాలు ఇరగొట్టేస్తా. నేను ఫెయిల్ అయ్యా, వాడిని ఫెయిల్ అయ్యాడని నిరూపిస్తా. నేను పనికిమాలినోడి అయిపోయా, వాడిని కూడా పనికిమాలినోడి చేస్తా అనే మనస్తత్వం కలిగిన మనుషులు ఈ రోజున దేవుని స్వారూప్యాన్ని వదులుకొని, దేవుని గుణగణాలను వదులుకొని సాతాను మనుషులుగా మారటం చూస్తున్నాం. అపవాదికులు ఇతరుల మీద అపవాదాలు వేసేవారు, నిందలు వేసేవారండి. పాస్టర్ల మీద ఈ రోజున కొంతమందికి పని పాట ఉండదు, ఆ యూట్యూబ్లో పెడతా ఉంటారు ఆ పాస్టర్ గారుల సంగతి. మనకి ఎందుకు చెప్పండి? ఒకవేళ పాస్టర్ గారులు సరలేకపోతే దేవుడు చూసుకుంటాడు. పాస్టర్ గారులు ఎవరి సేవకుడో ఏమంటారు? పాస్టర్ గారిని ఏమంటారండి? మీ సేవకుడా, దేవుని సేవకుడా? మరి దేవుని సేవకుడి సంగతి నీకెందుకు? పక్క వాళ్ళ ఇంటి పని మనిషి మీద నువ్వు పెత్తనం చేస్తే ఏమంటారు చెప్పండి వాళ్ళు? పక్కింటి పని మనిషి లేటుకు వచ్చింది అనుకో, ఎందుకు లేటుకు వచ్చావు అని అంటే, నీకెందుకమ్మా, మా యజమాని రాడు ఊరుకుంటే నువ్వెవడో అన్నాడు అందా. మరి ఎందుకండి? దేవుడు చూసుకుంటాడు. తీర్పు ఉంది, మీకంటే కఠినమైన తీర్పు ఉంది మాకు. మీకు ఒకంతే, మాకు బోధకులకు 2 అంతల తీర్పు అంట. బోధించావు కదా, జీవించావా, ఇతరులకు ప్రకటించావు, దాన్ని అనుసరించావా అని మమ్మల్ని కఠినంగా దేవుడు తీర్పు తీరుస్తాడు. కొంతమంది సేవకులకి ఇది తెలియటం లేదు పాపం. ఏదో నోటికొచ్చి చెప్పేసేసి వాళ్ళకే ప్రసంగం అనుకుంటున్నారు. కానీ ఒకరోజు తీవుని సింహాసనం ముందు మీతో పాటు నేను నిలబడాలి. నేను నోటితో మాట్లాడిన ఇన్ని ప్రసంగాలు చేసిన ప్రసంగాలు లోబడ్డానా లేదా అని జవాబు చెప్పాలి. అందుకే పౌలు అన్నాడు, ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోతానేమోనని నన్ను నేను నల్లగొట్టుకుంటున్నా, నన్ను నేను సరి చేసుకుంటున్నా. అంచె దినాలలో మనుషులు అపవాదాలేసి లేనిపోని పుకారులు పుట్టించి భార్యాభర్తలను విడగొడుతున్నారండి ఈ రోజుల్లో. తండ్రికి కుమారుడికి భేదం పెట్టించి వాళ్ళని ఎలాగోలాగా విడగొట్టేసి పెద్ద గొప్ప కార్యం చేశాను అనుకుంటున్నాడు. ఇతరుల మీద నిందలు మోపి పుకార్లు పెట్టి యూట్యూబుల్లో అవి పెట్టి ఇవి పెట్టి ఊరందరికీ తెలియజేసి ఏదో గొప్పగా నేను రీచ్ అయిపోయాను. నేను ఏంటి రీచ్ అయ్యావురా నువ్వు? ఏంటి రీచ్ అయ్యావు? ఒక దుష్టత్వాన్ని లోకానికి పంచి, ఒక అబద్ధాన్ని నిజంగా నిరూపించి, ఒక చిన్నదాన్ని ఏలంత దాన్ని కొండంత చేసి దాన్ని పెద్ద గొప్ప కార్యం చేసామనుకుంటున్నావు. ఇది అంచె దినాలలో మనుషులకు వచ్చే విపరీత బుద్ధుల్లో ఒక బుద్ధి. అపవాదకులు
అజితేంద్రియులు. మనకి పంచేంద్రియాలు ఇచ్చారండి, నోరు, కన్ను, ముక్కు, చెవి, చర్మం. ఏంటండి, ఈ ఇంద్రియ నిగ్రహాలు మనకు కలిగి ఉండాలి. మనం చూసిందంతా వాసించకూడదు, నోరు ఆశించిందల్లా తినేయకూడదు, చెవులు వినిందంతా నమ్మేయకూడదు. ఏంటండి, ఎవరన్నా వచ్చి మన మీద హలో అనగానే ఐ లవ్ యూ, ఏంటో ఐ లవ్ యూ, ఓర నీ శీలాన్ని పాడు చేయడానికి వచ్చాడు, నీ మీద చెయ్యేసినోడు అందరూ నిన్ను నమ్మేవాడు, నిన్ను బాగు చేసేవాడు అనుకున్నావా, నిన్ను ప్రేమించేవాడు అనుకున్నావా? అంటే ఈ స్పర్శ బస్సుల్లో రాసుకుంటారంట, పూసుకుంటారా. ఎక్కడ లవ్ చేసావమ్మా అని అడిగాం ఒక ఆమెని. ఒక అమ్మాయి, నాన్న లవ్లో పడిపోయాను అంది. ఎట్ట పడిపోయావమ్మా? ఎక్కడంటే బస్సులో అన్నా. బస్సులో ఎట్ట పడ్డావు? బస్సులో ఆయన నాకు తగిలాడన్నా, నేను ఆయన తగిలానన్నా, అంతే మా ఇద్దరికి లవ్ పుట్టేసిందన్నా. మరి ఇప్పుడు ఏమైంది? ఫెయిల్ అయిపోయిందన్నా. ఏంటి ఫెయిల్ అయింది? లవ్ నెవర్ ఫెయిల్స్ అని ఉంది బైబిల్లో. ప్రేమ కాదు ఇది, ఇది ఇచ్చ, ఇది తుచ్చమైన ఇచ్చలు, ఇది లస్ట్, ఇట్స్ నాట్ లవ్. ఈ రోజున అనేక మంది శరీరంతో పాపం చేయటం లేదు కానీ నోటి మాటలతో పాపం చేస్తున్నారు. కొంతమందికి పాపం వెంటమంటే చాలా ఇష్టం. చేసేవాడు చేస్తుంటే చూసేవాడు చూస్తానికి ఇష్టం. అపవిత్రమైన దృశ్యాలు కావాలి. మనుషుడు కళ్ళు తృప్తిపరిచేవి కావాలి. వ్యభిచారం చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేస్తున్నాడు. దేవుడు శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మను మనకి ఇచ్చాడు. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, నా కన్యకను నేను ఎలాగో చూస్తున్నాడు యోబు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయని ప్రార్థించాడు దావీదు. నీ కళ్ళు నీ అదుపులో ఉండాలి. పాపము మానలేని కన్నులు గలవారి అంచెదినాల్లో బయలుదేరుతున్నారు. షోకేసుల్లో బొమ్మలు చూసి, ఆ బొమ్మలకున్న నగలు చూసి, వస్త్రాలు చూసి అలాంటివి కట్టుకోవాలని ఆశతో అప్పులు చేసి కొని తిప్పలు పడేవాళ్ళంతా ఉన్నారు. నీ కళ్ళు, నీ నోరు, నీ చెవులు, నీ పంచేంద్రియాలు నిగ్రహించుకోగలిగిన ఆశా నిగ్రహం అని ఆత్మఫలం మనలో ఉండాలి. ఈ అంచెదినాల్లో మనుషులు పాడైపోతుండగా అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. ఎన్ని డిగ్రీలో చూడండి ఇవన్నీ. ఒక్కటన్నా సరిగా ఉందా? దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. లోకం ఇలాంటి వారితో నిండిపోయిన వలనే భేదాలు, విభేదాలు, గొడవలు, కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఫుల్. ఎక్కడ చూసినా నేరం, ఎక్కడ చూసినా మానభంగాలు, ఎక్కడ చూసినా క్రూరమైన కార్యాలు. ఒక అమాయకుల మధ్యలోనికి వెళ్ళి ఒకడు హ్యూమన్ బాంబ్ అంట, వాడు చచ్చేది చావక వాళ్ళ మధ్య కూర్చొని వాళ్ళతో పాటు అందరినీ చంపేస్తే అదేదో గొప్ప కార్యం సాధించాను అనుకుంటున్నాడు. క్రూర కార్యాన్ని చేస్తూ పిచ్చెక్కి పిస్టల్ చేత్తో పట్టుకొని గడగడ స్కూల్లోకి వెళ్ళి పిల్లలు కాల్చేసే మూర్ఖులు ఉన్నారు ఇవాళ. ఎందుకు చంపుతున్నాడో తెలియదు, ఎందుకు బతుకుతున్నాడో తెలియదు, ఎందుకు జీవిస్తున్నారో తెలియదు. గమ్యం లేని జీవితం జీవించేవారు నిత్య నరకానికి సిద్ధపడుతున్నారు. ఇలాంటి ప్రపంచంలో యేసు ప్రభువును నమ్మిన బిడ్డగా నీ ఉంటే నీ హృదయాన్ని శుద్ధిగా కాపాడుకోవాలి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమించేవారుగా దేవుణ్ణి ప్రేమించండి, సుఖాన్ని కాదండి. నీ భక్తి పైన వేషభాషల్లో కాదు, అంతరంగంలో ఉండాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. నీవు ఇటువంటి హృదయాన్ని, జీవితాన్ని కాపాడుకో. ఇలాంటి పాపాలకు చోటు లేకుండా చేయి. నేను ఒక్కసారి మాట చెప్తున్నాను, గమనించి వినండి. మనం స్వార్థపరులుగా కాక నిస్వార్థపరులుగా ఉండాలి. మనం ధనాన్ని ప్రేమించేవారిగా కాక దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. మనం బింకములాడేవారిగా కాక ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారిగా ఉండాలి. మనం అహంకారులుగా కాక దీనులుగా ఉండాలి. మనం దూషకులుగా కాక వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. మనం తల్లిదండ్రులకు అవిధేయులం కాక తల్లిదండ్రులు సన్మానించే వారిగా ఉండాలి. అపవిత్రులం కాక పవిత్రులుగా ఉండాలి. అనురాగ రహితులుగా కాక అనురాగం కలిగిన వారిగా ఉండాలి. ద్వేషకులుగా కాక ప్రేమికులుగా ఉండాలి. అపవాదకులుగా కాక యథార్థాన్ని పలికేవారిగా ఉండాలి. అజితేంద్రియులుగా కాక ఇంద్రియ నిగ్రహములు కలిగిన వారిగా ఉండాలి.
క్రూరులుగా కాక దేవుని నమ్మిన వారు శూర కార్యాలు చేస్తారన్న రీతిగా మేలైన మంచి కార్యాలు చేసేవారిగా ఉండాలి. సజ్జన ద్వేషులుగా కాక సజ్జన ప్రియులుగా మనం ఉండాలి. దేవుని కంటే సుఖాన్ని ప్రేమించేవారిగా కాక సుఖం కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించేవారిగా ఉండాలి. పైకి భక్తి గల వారి వలె ఉండి శక్తిని ఆశ్రయించే వారిగా కాక అంతరంగంలో శక్తిని కలిగి క్రీస్తు భక్తులుగా మనం ఈ లోకంలో బ్రతకాలి. అంతేకాదు, ఇట్టి వారికి విముఖుడవై ఉండు. అలా ఇలా ఎవరైనా ఉన్నారని తెలిస్తే, అహంకారి అంటే కోపచిత్తునితో సహవాసం చెయ్యొద్దు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుంది. అవిధేయులతో, అపహాసకులతో, వ్యభిచారులతో ఏకీభవించొద్దు. దొంగను చూచినప్పుడు దొంగతో నీవు ఏకీభవించొద్దు. ఇట్టి వారికి నీవు విముఖుడవై ఉండు. నీవు దేవుని మార్గములో, ఇరుకు మార్గములో యేసు వైపు చూచుచు నీ ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను ముగించక ముందు ఇంతసేపు నేను చెప్పిన మాటలు వింటుండగా మీ మనస్సాక్షి ఏమన్నా మిమ్మల్ని గుచ్చుతుందా? ఈ అన్ని పాపాలు మీలో ఉండకపోయినా ఇందులో కొన్నైనా నీలో ఉన్నవన్న సంగతి గ్రహించుకుంటున్నావా? ఇది నాలో ఉందా? ఇలా నేనున్నానా? ఇలా ప్రవర్తిస్తున్నానా అని మిమ్మల్ని మీరు పరీక్షించుకొని మీలో ఏదైనా చేదైన వేరుంటే, మీలో ఏదైనా దేవునికి ఇష్టం లేని పాపం ఉంటే పశ్చాత్తాపడండి, ఒప్పుకోనండి. క్రీస్తు రక్తంలో మీరు కడగబడతారు, నిర్దోషులుగా మీరు తీర్చబడతారు. ప్రభు వచ్చినప్పుడు విడువబడకుండా ఆయనతో పాటు మధ్యాకాశంలోనికి ఎత్తబడతాం. ఆయన రాజ్యంలో యుగయుగాలు తరతరాలు ఆయనతో సహవాసం చేస్తూ జీవించగలుగుతాం. ఈ లోకంలో మన జీవితం చాలా సంకుచితమైంది. ఆయనతో మనం జీవించేది శాశ్వత కాలమైన జీవితం. ఈ లోకంలో యేసు ప్రభువును మనం నమ్ముకుంది ఎందుకంటే పరలోకంలో ఆయనతో పాటు ఉండడానికి, ఆ నిత్య నరకం నుండి తప్పించబడడానికి. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడండి. ఇట్టి వారికి విముఖుడవై ఉండమని దేవుని వాక్యం చెప్పింది. నీ స్నేహితులు ఎవరు? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీవెవరితో సాంగత్యం చేస్తున్నావు? పరీక్షించుకో. అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండొద్దు. దుష్ట సాంగత్యం చెయ్యొద్దు. నీ దేహాన్ని దేవాలయంగా కాపాడుకో. నీవు దేవునికి లోబడు, సాతానికి కాదు. నీవు దేవుణ్ణి ప్రేమించే లోకాన్ని కాదు. నీవు దేవునికి భయపడు, మనుషుడికి కాదు. ప్రభువా, నాకు సహాయం చేయి నాయన. ఈ లోకంలో కలిసిపోతున్నానయ్యా. ఈ లోకంలో లోకస్తులతో ఏకీభవిస్తున్నానయ్యా. నీ బిడ్డనని చెప్పుకుంటున్నాను, భక్తిపరుని అంటున్నానే కానీ నా అంతరంగంలో శక్తి లేదే, మార్పు లేదే. ఈ రోజు నుండి నన్ను పవిత్రపరచని నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేయండి. మీ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి దేవుని కృప కొరకు వేడుకోనండి. ఆయన మీ చేతిని పట్టుకొని మిమ్మల్ని లేవనెత్తుతారు. ఒకవేళ మీరు ఏదైనా దోషంలో పడి ఉంటే, మీ స్వభావం చెడిపోయి ఉంటే, మీరు పాపపు ఊబిలో చిక్కుకొని ఉంటే, మీ జీవితం చెడిపోయి ఉంటే, మీ శరీరం దానివల్ల రోగాల పాలై ఉంటే, మీ కుటుంబం అందువల్ల సమస్యల్లో చిక్కుకొని ఉంటే, నీ బ్రతుకులు ఇబ్బందులు, ఇరుకులు, సంకటాలు పెరిగిపోయి ఉంటే, ఈ రాత్రి ఒక అద్భుతం చేయటానికి ప్రభు నిన్ను ఇక్కడికి రప్పించాడు. ప్రభు నిన్ను ప్రేమించాడు, నీ కోసం ప్రాణమిచ్చాడు. నువ్వు ఆయనతో ఉండాలని ఆశించాడు. నువ్వు నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నావు. ఎంతోమందికి యేసయ్య తెలియదు, నీకు తెలుసు అంటున్నావు. ఆయన మనస్సు ఎరుగుదువా? ఆయన చిత్తం ఎరుగుదువా? ఆయన వాక్యం ఎరుగుదువా? ఆయనకి ఏది ఇష్టమో అది చేస్తావా? నీ ఇష్టమే చేస్తానయ్యా, నీకు ఇష్టడిగా ఉంటానయ్యా, నిన్ను సంతోష పెడతానయ్యా అని దేవునితో నోరు తెరిచి ఒక మాట చెప్పండి. ప్రతి ఒక్కరు ఒక చిన్న ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. అంచెదినవలలో మనుషులు ఉండే పరిస్థితులను మేము వింటుండగా, అయ్యో నేను ఇలా ఉన్నానే, నాలో ఈ స్వభావం ఉందే, నేను ఇలా బ్రతుకుతున్నానే, నా హృదయం సరిలేదే అని ఎవరెవరు వారి స్థితిని గ్రహించుకొని పశ్చాత్తాపడుతున్నారో అట్టి వారిని రక్తంలో కడిగి శుద్ధులుగా చేయ్యా. నిజ క్రైస్తవుడంటే ఎలా ఉంటాడో బతికి చూపించడానికి మాకు సహాయం చేయి. నామకార్థ క్రైస్తవులుగా మేము మిగిలిపోక క్రీస్తుని పోలే జీవితాలు జీవించడానికి సహాయం చేయి. లోకస్తులతో మేము నశించిపోక, నశించిపోతున్న వారిని క్రీస్తు కొరకు సంపాదించి రక్షించే కృపలను మాకు దయచేయి నాయన.
తిరిగి వెళ్ళుచున్న వారికి నీ సన్నిధినిచ్చి నడిపించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి దర్శనం, ప్రేమకు నిదర్శనం, దైవ ప్రేమకు నిదర్శనం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ సెప్టెంబర్ 24వ తారీఖు ముంబైలో గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఓన్లీ 1 సెక్షన్. సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒకే ఒక మీటింగ్ మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ప్రభు ఇచ్చిన సందేశాలతో మీ దగ్గరకు వస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ రండి. ఈ ఒక్క మీటింగ్ అయినప్పటికీ దేవుడు తన అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తారన్న విశ్వాసంతో రండి. మన బంధకాలు చక్కగొట్టబడతాయి. మనకు కావలసిన విడుదల, జయము ఇవ్వడానికి, పరిశుద్ధాత్మని కార్యములు జరగడానికి ఎంతో విశ్వాసంతో ఎదురు చూస్తూ చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. ముంబైలో పలు ప్రాంతాల్లో ఉన్న మీరు కూడా రండి. ఈ పరిచయలో, ఈ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందాలి. చిరునామా గమనించండి. మీకు అందరికీ తెలిసిన మార్నింగ్ స్టార్ స్కూల్, సియాన్, ధారావి, ముంబై. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లో మీరు కాల్ చేయొచ్చు, లేక వాట్సాప్ పెట్టవచ్చు. ఇంకా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, మీ ప్రార్థనా అవసరతలు, భారాలను ప్రభు సన్నిధిలో ఉంచి మీ కొరకు విశ్వాసంతో విజ్ఞాపన చేయడానికి మేము ఆశ కలిగి ఉన్నాం. కాబట్టి రండి. దేవుడు తన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ మీటింగ్లో జరిగిస్తాడని ఎదురు చూస్తూ రండి. దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మీ స్నేహితుల్ని, బంధువులను కూడా ఆహ్వానించాం. గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 24వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్, సియాన్, ధారావి, ముంబైలో 1 మీటింగ్ జరుగుతుంది. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశిస్తున్నాను. రండి, దీవించబడండి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.
ఒక నిమిషం. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయముల ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.